Murthy sir to address the gathering and share valuable things about the intermediate to all the parents. Welcome, sir. ఏ తల్లిదండ్రులు కోరుకోరు తమ పిల్లలు అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఏ అమ్మా నాన్న కోరుకోరు తమ బిడ్డలకు అత్యున్నత విద్యను అందించాలని, ఏ తల్లిదండ్రులు కోరుకోరు తమ పిల్లలు ఉన్నతంగా జీవించాలని, ఏ అమ్మా నాన్న కోరుకోరు తమ పిల్లలు అత్యున్నత స్థితిలో ఉండాలి. అటువంటి ఏమీ ఆశించని అపరిమితమైన ప్రేమ గురించే అమ్మా నాన్నలు ఎవరైతే ఇక్కడికి విచ్చేస్తున్నారో మీ అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడవలసింది ఇంకా ఎవరి గురించి అంటే గోపాలకృష్ణ సార్. సో ఆయన కూడా మీతో జాయిన్ అవుతారు ఒకసారి. సో గోపాలకృష్ణ సార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని అయితే లేదు. గత 26 సంవత్సరాల నుండి నర్సీపట్నంలోనే రకరకాల కాలేజీల్లో టీచ్ చేస్తూ ఇంటర్మీడియట్కి నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ మార్క్స్లో ముఖ్యంగా స్టేట్ టాపర్స్ని ఎలా తెప్పించాలో నర్సీపట్నానికి పరిచయం చేసింది గోపాలకృష్ణ సార్. సో ప్రజెంట్ ఇప్పటికీ చాలా కాలేజీల్లో చాలామంది అంటే ఒక రకమైన పోటీని క్రియేట్ చేస్తారు సార్. అంటే ఒక రకమైన హెల్తీ అట్మాస్ఫియర్ కాలేజీ మధ్యలో మెయిన్ టాపర్ని ఇవ్వాలి అని చెప్పి. సో సార్ ఏంటి అంటే ఆయన నిరంతరం పిల్లల గురించి ఆలోచిస్తారు. అంటే నాకు తెలిసినంత వరకు శ్వాసలో కూడా ఆయన దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వేరే ఆలోచన వేరే ఆసక్తి ఇంకేమీ ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ పాలిటెక్నిక్ కోచింగ్ జరుగుతుంది మన దగ్గర పిల్లలకి. సార్ ఇక్కడే పాలిటెక్నిక్ పిల్లలతో ఇక్కడే కిందనే కూర్చుంటారు. మేము ఇక్కడే పాఠం చెప్తా ఉంటాం, ఆయన ఇక్కడే కూర్చుంటారు, పిల్లలు ఇక్కడే కూర్చుంటారు. సో అలా కాపలా కాస్తూనే ఉంటారు పిల్లలందరినీ కూడా. సో లాస్ట్ ఇయర్ వచ్చేస్తాను ఇక్కడికి కంప్లీట్. సో ప్రజెంట్ ఈ ఇయర్ మాకు జూనియర్ కాలేజ్కి పర్మిషన్ వచ్చిందండి. సో ఈ ఇయర్ మేము నర్సీపట్నంలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేస్తాం. సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. అంటే ఏంటంటే ముందు నేను మాట్లాడుతున్నాను కదా, నేను మీతో మాట్లాడటానికి నాకున్న అర్హత ఏంటి, అలాగే ఇప్పుడు దీన్ని స్థాపించిన ఫౌండర్ డైరెక్టర్ ఎవరు వాళ్ళ గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కనుక అది చెప్పాను. సో ముఖ్యంగా ఏంటి అంటే ప్రజెంట్ జనరేషన్లో ఎక్కడ చూసినా మనకి ఎవరిని చూసినా అయితే ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరు లేకపోతే వేరే ఐ మీన్ మోస్ట్లీ ఎంపీసీ బైపీసీ. సో అందరూ ఎందుకు ఇంజనీరింగ్ అనే కోరుకుంటున్నారు అంటే బయట మార్కెట్లో ప్రజెంట్ ఎక్కువ జాబ్లు వస్తున్నది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే బయట మార్కెట్లో ఒక మంచి శాలరీతో ఎక్కువ జాబ్లు ఉన్నాయి కనుక ప్రజెంట్ ట్రెండ్ అలా ఉంది. ఒకప్పుడు డిగ్రీలు చేసేవారు, ఇప్పుడు డిగ్రీ ట్రెండ్ తగ్గుతుంది. అంటే డిగ్రీ మంచిదా కాదా ఇవన్నీ మనకు అప్రస్తుతం, దాని గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ ఏంటి అంటే ప్రజెంట్ మనం ఎక్కడ చూస్తున్నా కూడా చాలామంది ఇంజనీరింగ్ చేయడానికి ఇష్టం చూపుతున్నారు. సో మొట్టమొదటిగా అసలు ఈ ఇంజనీర్ అంటే ఎవరు, ఇంజనీరింగ్ అంటే ఏం చేయాలి? సో ఇంజనీర్ అంటే ఎవరంటే ఈ టెక్నాలజీని, మ్యాథమెటిక్స్ని, లాజిక్ని, ఈ సాంకేతికతని ఇవన్నీ ఉపయోగించి క్లిష్టమైన వాటిని సులభతరం చేసి మానవాళికి అందించే వాళ్ళే ఇంజనీర్లు చేసే పని ఏంటి? కొత్త ఆవిష్కరణలు చేయాలి. అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, లేకపోతే ఏవో మొబైల్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అవ్వచ్చు.
లేకపోతే సివిల్ ఇంజనీర్ రోడ్లు డిజైన్ చేయొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్ ప్రాజెక్టులు డిజైన్ చేయొచ్చు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. దేన్ని ఉపయోగించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు? సాంకేతికతను ఉపయోగించుకొని, మ్యాథమెటిక్స్ను ఉపయోగించుకొని, శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొత్త ఆవిష్కరణలు చేస్తారు. మరి ఒక స్టూడెంట్ ఇంజనీర్ అవ్వాలంటే అర్హత ఏంటి? ఒకడు 8th క్లాస్ చదవాలంటే అర్హత ఏంటి? 7th అవ్వాలి. ఒకడు 9th క్లాస్ చదవాలంటే 8th అవ్వాలి. 10th చదవాలంటే 9th. మరి ఇంజనీర్ అవ్వాలంటే అర్హత ఏంటి? ఇంటర్ అవ్వడం అయితే కదా. మరి ఇంజనీర్ అవ్వాలంటే వాడు కొత్తగా ఆలోచించాలి, ఉన్నదాన్ని పట్టి పెట్టే విధంగా ఉన్నారు. వాడు కొత్త ఆవిష్కరణలు కనిపెట్టాలి. కనుక ఇంజనీర్ అవ్వాలి అని కోరుకునేవాడు ఇన్నోవేటివ్గా థింక్ చేసే స్కిల్స్ని కలిగి ఉంటే కొంతవరకు వాడు ఇంజనీర్ అయ్యాక ఉపయోగం ఉంటుంది, వాడు చదువుకున్నాక. సో మన దేశంలో స్వాతంత్ర్యం రాకముందు పెద్ద పెద్ద చదువులు చదవాలి అని అనుకుంటే ఎక్కడో బయట దేశాలకు వెళ్ళారు. తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలో కూడా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించాలి, మన పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకోవడం కాదు, మన దేశంలోనే అటువంటి అత్యున్నతమైన శిక్షణను మన పిల్లలకు అందించాలి అని చెప్పి ఐఐటీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా 1951లో ఐఐటి ఖరగ్పూర్, అక్కడ మొట్టమొదట ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించారు. అయితే కాలక్రమంలో మనము అభివృద్ధి చెందుతూ వస్తున్నాము. ప్రజెంట్ ఈ రోజుకి మన దేశంలో 23 ఐఐటి కాలేజీలు. సో ఈ ఐఐటి కాలేజీలు అంటే ఏంటి అంటే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఐ మీన్ వాళ్ళు అక్కడ ఎన్ని డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట. వాళ్ళ కరికులం కానీ, అక్కడ పిల్లలకి ఇచ్చే ట్రైనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంటాయి. కఠోరమైన శిక్షణ ఉంటుందన్నమాట పిల్లలు. అంటే ఏంటంటే అక్కడ చదువుకున్న పిల్లలు వాళ్ళు ఏమైనా చేయగలరు అనే స్థాయిలో ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. అటువంటి కాలేజీలు ఐఐటి. మరి ఇంకప్పుడు మన దేశంలో ఎంతో జనాభా ఉంది. సో ఇంకా బోల్డెన్ కాలేజీలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎన్ఐటీస్ అని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అని, అలాగే IIITs అని, అలాగే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అని, ఇవన్నీ కూడా మన దేశంలో నెలకొల్పారు. సో ఇప్పుడు మనకి మన దేశంలో 31 ఎన్ఐటి కాలేజీలు ఉన్నాయి. అలాగే మన దేశంలో 5 IIIT కాలేజెస్, అలాగే GFTS గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే టాప్ మోస్ట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మన పిల్లలు అందులో జనరల్గా ఏమవుతుందంటే మనం గొప్ప వాళ్ళం అవ్వాలన్నా ఏమవ్వాలన్నా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. మనమే అనుకుంటాం, మీరే మీ పిల్లలతో అనుకుంటారు, రే మీరు చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే ఆ లక్షణాలు వచ్చేస్తాయి. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అది చాలా ముఖ్యమైనది. సో ఎప్పుడో ఒక గ్రద్దకు సంబంధించిన పిల్ల కోడి పిల్లల గుంపులో చేరిపోయింది. కోడి పిల్లల గుంపులో చేరిపోతే మరి కోడి పిల్లలు కోడి ఏం చేస్తుంటాయి, అక్కడికక్కడే ఎగురుతూ ఉంటాయి. గ్రద్ద ఏం చేస్తుంది, రాజసంగా ఆకాశంలో పెద్దగా రెక్కలు విప్పుకొని విహరిస్తుంది. సో ఈ కింద ఉన్న కోడి పిల్లలన్నీ చూసి ఆ కోడి పిల్లల్లోనే గ్రద్ద పిల్ల కూడా ఉన్నాయి. ఈ గ్రద్ద పిల్ల ఆ కోడిని అడిగిందట, అది చూడు ఆ గ్రద్ద ఎంత రాజసంగా తిరుగుతుందో. అంటే కోడి ఉందంటే మనకి అదృష్టం లేదు, మనం ఇంటే మనం ఇలాగే ఉంటాము అని చెప్పింది. అంటే నిజానికి ఆ గ్రద్ద పిల్లకి కూడా ఆ రాజసంగా విహరించే అవకాశం ఉంది, దానిలో ఆ స్కిల్ ఉంది. కానీ ఈ కోడి పిల్లల గుంపులో చేరుకోవడంతో
మనం ఈ గోడ మీద నుంచి ఆ గోడ మీదకి, ఆ గోడ మీద నుంచి కిందకి, తర్వాత గొట్టలోకి, తర్వాత ఎవరో కడుపులోకి వెళ్ళిపోవాలని మాత్రమే దానికి అర్థమైంది. సో నిజంగానే దానిలో ఒక రకమైన శక్తి దాటి ఉన్నది కూడా ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణం దాని పైకి తీసుకురావాలి. అందుకే ఎవరైనా కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కానీ మంచి మంచి కాలేజీల్లో కానీ ప్లేస్ అయిన వాళ్ళు నిజంగానే మనలో అంత స్కిల్ ఉన్నా లేకపోయినా కూడా ఆ వాతావరణంలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మనలో నిద్రాణమైపోయిన శక్తులన్నీ నిద్రలేసి ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తాం. కనుక చాలా మంది పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అందరికీ కూడా ఇప్పటికీ కూడా తమ పిల్లలు అటువంటి కాలేజీల్లోకి వెళ్ళాలి, అటువంటి ప్లేసుల్లో ఉండి చదువుకోవాలి అనే కోరిక ఇంకా ఈ రోజుకి కూడా ఇప్పుడు 1951లో ఈ ఐఐటి ఖరగ్పూర్లో మొదట ఐఐటి పెట్టారు. మరి ఈరోజు మనం 2025కి వచ్చేస్తాం. ఇప్పటికీ కూడా ఒక ఇంట్లో పిల్లాడు ఐఐటిలో చదువుతున్నాడు అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరికీ మావాడు ఐఐటిలో చదువుతున్నాడు అని చెప్తారు. అప్పటికే తరతరాలలో ఐఐటిలో మావాడు ఐఐటిలో ఇంజనీరింగ్ చేస్తారని చెప్తారు. ఐఐటికి ఉండే క్రేజ్ అలాంటి. మరి అక్కడ ఉండే సెక్షన్ కూడా అలాంటిదే, కఠోరమైన సెక్షన్. అంటే నేను కఠోరమైన సెక్షన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ కరికులం. ఇప్పుడు మనం సపోజ్ 10th క్లాస్ ఉంది, మొత్తం 10th క్లాస్ అంతా ఒకటే టెస్ట్ ఉంటుంది. బట్ ఇంజనీరింగ్లో అలా కాదు. ఈ ఐఐటీస్ కానీ ఈ ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా వాళ్ళ కరికులంని అక్కడ ఉన్న పిల్లలకు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. సో అలాంటి చదువు ఆ కరికులం ఫాలో అయినటువంటి పరిస్థితి వేరేగా ఉంటుంది తర్వాత. అందుకని ఏంటంటే అక్కడి నుంచి అంతమంది ఎక్స్పర్ట్స్ అది బయటకు రావాలి కాదు. అలాగే ఎంఐటీస్ కానీ ట్రిపుల్ కానీ ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. ట్రిపుల్ ఐటీ సపోజ్ మన రాష్ట్రంలో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే 10th క్లాస్ అయిపోయాక కొంతమందికి ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తాం. ఈ ట్రిపుల్ ఐటీని నేను బోర్డు మీద రాయించిన ట్రిపుల్ ఐటీని ఒకటే అనుకుంటున్నాను చాలా మంది. ఆ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. సో మన రాష్ట్రంలో ఏవైతే ట్రిపుల్ ఐటీలు 10th క్లాస్లో మార్కుల్ని దృష్టిలో పెట్టుకొని అడ్మిషన్ కల్పిస్తున్నారో ఈ ట్రిపుల్ ఐటీస్ మన గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీ అంటే రూరల్ ఏరియాల్లో ఉండిపోయిన పిల్లలకి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ ట్రిపుల్ ఐటీలు మన గవర్నమెంట్ కండక్ట్ చేసుకొని వీళ్ళు ఫండ్ ఇచ్చుకొని రన్ చేసుకున్న ట్రిపుల్ ఐటీస్. మీరు ఈ ట్రిపుల్ ఐటీస్ని నేను బోర్డు మీద రాసిన ట్రిపుల్ ఐటీస్తో కంపేర్ చేసుకోవద్దు. ఆ రెండింటికి విపరీతమైన. సో మరి ఇప్పుడు ఇంత మంచి కాలేజీల్లో మనం జాయిన్ అవ్వాలి అంటే అంతంత కఠినమైన ప్రోగ్రాముల నుంచి పిల్లాడు బయటికి రావాలి అంటే వాడి దగ్గర ఎంతో స్కిల్ ఉంటాయి కానీ వాళ్ళు ఆ పిల్లలను తీసుకోరు. ఎందుకు అంటే మరి ఆ పిల్లాడు కూడా తట్టుకోగలగాలి. లోపలికి వెళ్ళిన వాడు కూడా ఇప్పుడు వాళ్ళు ఏదైతే కరికులం మెయింటైన్ చేస్తున్నారో అవన్నీ వాడు కూడా తట్టుకోగలగాలి, పిల్లాడు కూడా. మరి మన ఇప్పుడు మరి అటువంటి పిల్లలు ఇన్ని కోట్ల జనాభాలో ఎలా దొరుకుతారు? ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే 10th క్లాస్లో 600, 590 వస్తే వాళ్ళని తీసుకుంటారా? లేదు ఇంటర్మీడియట్లో 1990 మార్కులు వచ్చేస్తే తీసుకుంటారా? ఇంటర్మీడియట్లో 1990 ఊరికి 10 మందికి వస్తున్నారు. ఇంటర్మీడియట్లో 470కి 466, 65, 67 ఊరికి 20-30 మందికి వస్తున్నారు. మరి సపోజ్ 10th క్లాస్ అని నేను చెప్తున్నాను, మన 10th క్లాస్ విద్యార్థులు మీలో కష్టపడి చదువుకున్న విద్యార్థులు కూడా ఉండొచ్చు కాదు. అయితే ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ వాటిని రిపీటెడ్గా మనం చదువుకుంటే అవే ఎగ్జామ్లో వస్తాయి, మనం అవే రాస్తాం, మార్క్స్. రేపు పొద్దున్న ఇంటర్మీడియట్లో కూడా అంతే. మన ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కూడా లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే మనం కొన్ని స్టాక్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి అది అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా గుర్తుపెట్టుకునైనా కూడా పరీక్షలో రాస్తే
ఖచ్చితంగా నువ్వు అనుకున్న స్కోర్ తెచ్చేసుకోగలవు. మరి ఇది పిల్లాడు బుర్ర ఉపయోగించినట్ట మార్కులు చూస్తే గోల్డెన్ మార్కులు వచ్చేస్తున్నాయి, విషయం విషయం లేనట్ట అనేది పెద్ద కన్ఫ్యూజన్. కనుక ఇంతకు ముందే నేను మీకు చెప్పాను, ఇంజనీర్ అంటే ఎవరు, మరి ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి, అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి, కొత్త ఆవిష్కరణలు చేయాలి. మరి ఈ స్కిల్స్ ఉన్నవాడు ఎలా దొరుకుతాడు? ఈ మార్కులు చూస్తే అయితే ఖచ్చితంగా దొరకదు. అందుకని ఇక్కడ ఏవైతే నేను ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మెన్షన్ చేశాను, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయాక పిల్లలకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పిల్లలు బుర్ర పెట్టి ఆలోచిస్తేనే కానీ ఆన్సర్ చెయ్యాలనే విధంగా ప్రశ్నలు తయారు చేసి అటువంటి పరీక్షల్లో ఎవరైతే ముందుంటారో వాళ్ళని ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు తీసుకొని ఆ పిల్లల్ని ఇంకా తయారు చేసి మన దేశానికి అందిస్తారనమాట. అది ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ, ట్రిపుల్ ఐటీస్ కానీ, ఇంకా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎలా పిల్లల్ని, ఇంటర్ అయిపోయిన పిల్లాడిని ఎలా పట్టుకుంటారు? వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. మీరందరూ చాలాసార్లు విని ఉంటారు, వాటిని మనం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ అని చెప్పండి. ఈ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్, సపోజ్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ దేశంలో 12 లక్షలకు అటు ఇటుగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. 12 లక్షల మంది రాస్తున్నారు. మరి మొన్న ఐఐటీలో సీట్లు ఏంటంటే 17,000 అటు ఇటుగా. మొన్న ఎన్ఐటీలో సీట్లు ఏంటంటే అటు ఇటుగా ఓ 24,000. మొన్న ట్రిపుల్ ఐటీలో సీట్లు ఏంటంటే అటు ఇటుగా ఓ 8,000. మరి మొత్తంగా ఇవన్నీ కలుపుకుంటే 50 నుండి 55,000 ఇంజనీరింగ్ సీట్ల కోసం ఏవైతే ఈ అతి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తున్నామో వీటిల్లో ఆ ఉన్న 55,000 సీట్ల కోసం 12 లక్షల మంది అటు ఇటుగా ఆ ఎగ్జామ్ రాస్తారు. ఆ 12 లక్షల మంది స్టూడెంట్స్లో ఇక్కడ ఉన్న సీట్స్ వచ్చేసి 55,000 సీట్స్. సో ఆ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి పర్సంటైల్ వస్తుందో ఆ పిల్లల్ని మళ్ళీ 2.5 లక్షల మందిని సెపరేట్ చేస్తారు. ఇప్పుడు 12 లక్షల మంది పరీక్ష రాస్తున్నారండి, అందులో 2.5 లక్షల మందిని మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. మళ్ళీ 2.5 లక్షల మందికి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ పెడతారు. ముందు తీసుకున్న నిర్ణయాల్లో 1 నేషన్ 1 ఎగ్జామ్ అనే పాలసీ తీసుకొచ్చి దేశమంతా ఒకే ఎగ్జామ్ పెట్టండి. ఎందుకు 30-40 ఎగ్జామ్లు, పిల్లలకు కన్ఫ్యూజన్, పేరెంట్స్కి డబ్బులు ఖర్చు, ఇదంతా ఇబ్బందిగా ఉంది. అందుకని జేఈ మెయిన్స్ దేశమంతా పెట్టుకున్నారు. ఐఐటీ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు దేశమంతా ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎగ్జామ్కి అంత స్టాండర్డ్ ఉండదు, నా దగ్గర తీసుకునే పిల్లాడు చాలా ఎక్కువ స్థాయిలో ఆలోచించేవాడు మాత్రమే నా ప్రాబ్లం తట్టుకోగలడు, కనుక నేను అటువంటి పిల్లలకి నేను ప్రత్యేకంగా ఎగ్జామ్ పెట్టుకుంటాను మేము అని ఐఐటీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కోసమని 12 లక్షల మందిలో నుంచి 2,50,000 మంది ప్రతి సంవత్సరం జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ క్వాలిఫై చేసి ఆ ఎగ్జామ్ రాయమన్నాడు. ఆ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ 2 పేపర్లు జరిగాయి. ఉదయం ఒక 3 గంటల ఎగ్జామ్, మధ్యాహ్నం ఒక 3 గంటల ఎగ్జామ్. ఆ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో ఎవరికైతే మంచి ర్యాంకులు వస్తాయో ఆ పిల్లలు వాళ్ళ ర్యాంకులను బట్టి ఉన్న ఐఐటీల్లో 23 ఐఐటీల్లో ఎక్కడ సాగారు. మరి రాని వాళ్ళు ముందు జేఈ మెయిన్స్ 12 లక్షల మంది రాశారు కదా, ఆ 12 లక్షల మంది వాళ్ళకు వచ్చిన ర్యాంకులను బట్టి ఈ రిమైనింగ్ ఐఐటీలు కాకుండా కిందకి ఎన్ఐటీలు కానీ, ట్రిపుల్ ఐటీలు కానీ, జిఎఫ్టిఐస్ కానీ, ఇంకా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ జేఈ మెయిన్స్ అనే ఎగ్జామ్ ద్వారా సీట్స్ ఫిల్ చేస్తారు. అసలు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా వస్తుంది. సపోజ్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్లో మ్యాథ్స్ 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, టోటల్గా 75 క్వశ్చన్స్ వస్తాయి. 3 గంటలు టైం ఇస్తారు.
మార్కులకి ఎగ్జామ్ పెడతారు. 75 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అన్నమాట. 300 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. సపోజ్ ఇప్పుడు మీరు ఆ ఎగ్జామ్ రిజల్ట్లు గమనిస్తే కనీసం 300కి 160 మార్కులు, 300కి 160 మార్కులు తెచ్చుకుంటే ఆ పిల్లాడికి రఫ్గా 98%, 99% స్కోర్ వస్తుంది. అంటే 300కి 160 అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ, అంటే 50% కంటే కొద్దిగా ఎక్కువ. అంటే 50% మార్కులు తెచ్చుకుంటే NITలోని IIITలోని ఎక్కడో ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. మనమేమి 300కి 299 రావాలని లేదు. 300కి 150 నుండి 160 మార్కులు, 170 ఆ రేంజ్లో వస్తే సీట్స్ వచ్చేస్తున్నాయి. ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు కూడా సీట్లు వచ్చేస్తున్నాయి. 300కి 160 మార్కులు తెచ్చుకుంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే పేపర్ అంత టఫ్గా ఉంటుంది. అందులో 300కి 160 మార్కులు తెచ్చుకోవడం అంటే ఏమీ మాటలు కాదు అని దాని. మరి తర్వాత JEE అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది చూశారు, IITలో జాయిన్ అవ్వడానికి పెట్టుకునే ఎగ్జామ్ 2 పేపర్లు పెడతారు. లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ మీరు తీసుకుంటే 30 నుండి 35%, 30 to 35% మార్కులు వచ్చిన ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏదో ఒక IITలో సీట్ వస్తుంది. అంటే నేను ఇప్పుడు IIT కాన్పూర్లో కంప్యూటర్ సీట్ వస్తుందని చెప్పట్లేదు. ఉన్న 23 IITల్లో ఓపెన్ కేటగిరీ వాడికి 30 నుండి 35% స్కోర్ చేస్తే వాడికి సీట్ వచ్చేస్తుంది. అంటే పేపర్ ఎంత టఫ్గా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అంటే సపోజ్ 100కి పెడితే మనకు 30 నుండి 35 అంటే పాస్ మార్క్. ఆ స్కోర్ తెచ్చుకోగలిగితే నీకు అంత దమ్ము ఉంటే 30 నుండి 35 మార్కులు తెచ్చుకోగలిగే దమ్ము ఉంటే నీకు వాడు IITలో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీలో ఏదో ఒక బ్రాంచ్ ఎక్కడో ఒకటి. నేను టాప్ మోస్ట్ IIT గురించే మాట్లాడాను. అంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు JEE అడ్వాన్స్ పేపర్ అంటే ఎలా ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ వచ్చే వరకు, పరీక్ష అయ్యే వరకు ఆ పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తాడో తెలియదు, ఏ మోడల్ క్వశ్చన్స్ ఇస్తాడో తెలియదు. ఇప్పటి వరకు ఏ అడ్వాన్స్ ఎగ్జామ్లు జరిగాయో ఆ మోడల్స్ ఎక్కడా కనబడవు ఎగ్జామ్ పేపర్లో. చాలామంది 2.5 లక్షల మంది ఎవరైతే ఆ ఎగ్జామ్ రాయడానికి సెలెక్ట్ అవుతారో కనీసం ఎగ్జామ్కి వెళ్ళని వాళ్ళు ఒక 50,000 మంది ఉంటారు. దాని గురించి తెలిసి భయపడిపోయే అవకాశం. అది ఉదయం 3 గంటల పరీక్ష రాయాలి, మధ్యాహ్నం 3 గంటల పరీక్ష రాయాలి. ఇంతకుముందు ఆ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి కండక్ట్ చేస్తున్నాడో కూడా పరీక్ష అయ్యే వరకు తెలియదు. ఇప్పుడు సపోజ్ మన 10th క్లాస్ పరీక్ష అనుకోండి, ఇదిగో ఈ చాప్టర్ 3 క్వశ్చన్లు, ఈ 4 క్వశ్చన్లు చదువుకో 2 పడతాయి, ఈ 5 బిట్లు నేర్చుకో 2 పడతాయి. అక్కడ అది కాదు పరిస్థితి. మన ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. వాడి ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందో కూడా పేపర్ అయ్యే వరకు ఎవరికి తెలియదు. ఆ వచ్చిన క్వశ్చన్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనుకుంటాం. కానీ అక్కడ ఎలా ఉంటాయంటే 2 ఆప్షన్లు కరెక్ట్ అవుతాయి, 3 ఆప్షన్లు కరెక్ట్ అవుతాయి, 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏదో లాటరీ పెడతాం ఒక ఆప్షన్, అలా కాదు. 4 ఆప్షన్లు కరెక్ట్ అయ్యే ఉంటాయి, 2 కరెక్ట్ అయ్యే ఉంటాయి, 3 కరెక్ట్ అయ్యే ఉంటాయి, న్యూమరికల్ టైప్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లేకపోతే మ్యాచింగ్ టైప్ అంటాడు. ఒకటి వెళ్ళి అక్కడ ఉన్న అన్నింటితోని మ్యాచ్ అయిపోతుంది, ఇంకోటి వెళ్ళి ఏదో ఒకదాంతో మ్యాచ్ అవుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయ్యే వరకు, పరీక్ష అయ్యే వరకు దాని యొక్క డిఫికల్టీ, అది ఏ మోడల్స్ ఇంట్రడ్యూస్ చేసాడు ఇయర్ అనేది ఎవరు చెప్పలేదు. అంత కఠినంగా వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు. అది JEE అడ్వాన్స్ ఎగ్జామ్. అంటే నేను చెప్తున్నాను 30 నుండి 35% మీరు కావాలంటే లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వాడికి 30 నుండి 35% తెచ్చుకున్న వాడికి ఏదో ఒక IITలో ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ అవుతాము అనుకుంటే సీట్ వచ్చింది ఓపెన్ కేటగిరీ వాడికి. ఇంకా మనకు OBC అని వేరే వేరే కేటగిరీలు మనకు ఉంటాయి. అంటే ఆ పేపర్ టఫ్నెస్ అలా ఉంటుంది అనమాట. అంటే JEE మెయిన్స్ కానీ JEE అడ్వాన్స్. మరి ఇప్పుడు మన పిల్లలు ఎంటర్ అయిన వెంటనే జనరల్గా JEE మెయిన్స్ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో పిల్లలు ఉన్నప్పుడు జనవరి నెలలో ఒకసారి, ఏప్రిల్ నెలలో ఒకసారి ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు.
ఈ 2 ఎగ్జాముల్లో బెస్ట్ ఏది వస్తే బెస్ట్ ఆఫ్ 2 అనమాట. ఆ 2 పిల్లలు రాసుకునే అవకాశం ఉంది. ఆ 2 రాసుకుంటారు. అందులో బెస్ట్ ఎందులో వస్తే బెస్ట్ మార్క్స్ ఎక్కడ వస్తే అది కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ మే నెలలో జనరల్గా అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటారు. ఎప్పుడు ఈ రిజల్ట్ ఇచ్చాక జేఈ మెయిన్స్ రిజల్ట్ ఇచ్చాక వాడు అనుకున్న 2.5 లక్షల మందిని తీసుకొని వాళ్ళకి ఆ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటారు. అది ఎప్పుడు జనరల్గా ఏప్రిల్లో ఒకసారి మేలోనే పెట్టుకుంటారు. మరి మన పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ అంతా చదివేశారు, ఇప్పుడు 10th క్లాస్ అంతా చదివేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ పట్టుకొని కుస్తీ పట్టేశారు, మార్కులు వచ్చేసారు. సో ఇంటర్మీడియట్ అయిపోయాక అప్పుడున్న 40-45 రోజుల్లో ఇటువంటి పరీక్షలకు తయారవ్వడం అంటే మాటలు కాదు. అంటే మనకు దాహం వేసినప్పుడే నొంగి తగ్గుకొని నీళ్లు తాగేయడం అన్నమాట. అది అసాధ్యమైనది. కనుక ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది తల్లిదండ్రులు అంటే ఏంటంటే నిజానికి ఈ పరీక్షలు ఇంత కష్టంగా పెట్టడం వల్ల, పోటీ ఇంత పెరిగిపోవడం వల్ల ఎన్నో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ పుట్టుకొచ్చి 6వ తరగతి నుండే మీ పిల్లలకి ఐఐటి నీట్ ఫౌండేషన్ కోచింగ్స్ ఇస్తాము అని చెప్పి ముందుకొచ్చి ఇప్పుడున్న జనరేషన్లో వస్తున్న పిల్లలందరికీ కూడా 6వ తరగతి నుంచే నెమ్మదిగా అటువంటి పరీక్షల్ని అలవాటు చేసి పిల్లాడి బుర్ర దాన్ని ఆలోచింప చేసేటట్లుగా ప్రయత్నం చేస్తూ తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన పిల్లలు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక ఊరకే మామూలుగా 10th క్లాస్లో మార్కులాగా ఇంటర్లో మార్కులు 1990 వచ్చినా నీ మార్కుల్ని చూసి ఎవడు అబ్బా నీకు 990 వచ్చాయి, 10th 590 వచ్చాయి రా నువ్వు మా ఐఐటీలో ఇంజనీరింగ్ చేసుకోవాలని చెప్పి ఎవడో పిలవడు. కాపర్ చేయడం ఎవడు నీ మార్కులు కాదు బుర్ర, మార్కులు కాదు బుర్ర. నీ బుర్ర ఎలా వాడుతున్నావు, అప్లికేషన్ ఎలా చేస్తున్నావు, నీకు తెలుసున్న విషయాన్ని ఎలా అప్లై చేస్తున్నావు, అవి చూసి మాత్రమే నిన్ను ఎవరైనా ఇంజనీరింగ్ చేయమనో ఇంకోటి ఇంజనీరింగ్లో సీట్ ఇవ్వడమో ఏదో ఉంటుంది. అందుకని ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అంటే ఇంటర్తో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ జేఈ కానీ ఇంకా మనకి ఎంసెట్ అని ఉంది అవి కానీ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండే పిల్లలు నేర్చుకుంటూ రావాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు మన దగ్గర పాలిటెక్నిక్ కోచింగ్ వస్తున్నారు. 10th అంతా అయిపోయింది, ఇప్పుడు మేము పాలిటెక్నిక్ కోచింగ్ ఇస్తున్నాం. పాలిటెక్నిక్ అంటే దాని స్థాయి కొద్దిగా తక్కువ, పరీక్ష స్థాయి. మరి మేము ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంటర్ 2 సంవత్సరాల సిలబస్ మీద పెడతాం. మరి మనం 10th అయిపోయాక మిగిలిన నెల రోజులు పాలిటెక్నిక్ ప్రయత్నం చేసేది ఎలా ఉంటుంది? 10thతో పాటే చివరి ఎగ్జామ్ పాలిటెక్నిక్ రాయాలనిపిస్తే ముందు నుండి ప్రిపేర్ అయిపోయారు. అదే పని ఇంటర్మీడియట్లో చేయాలి. అదే పని ఇంటర్మీడియట్లో చెయ్యకపోతే అందరూ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఉంటే మన పిల్లలు డిగ్రీలు చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే నేను డిగ్రీలు తక్కువ మాట్లాడాను. ప్రపంచంలో ఎక్కువ మంది ఏం చేసుకుంటున్నారు అనే దాని గురించి నేను ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ ఎక్కడ ఇంజనీరింగ్ ఎందుకు జాయిన్ అవుతున్నారు? బయట అవకాశాలు ఉన్నాయి, లేకపోతే ఎవరు వాలంటరీగా ఇంజనీరింగ్ చేయాల్సిన పని ఏమి లేదు. అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ చేస్తే మంచి జాబులు వస్తున్నాయి, మంచి శాలరీలు వస్తున్నాయి, హ్యాపీగా సెటిల్ అవుతారని అనుకుంటున్నాం. అందుకని ఏంటంటే మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుండే వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పిల్లలు ప్రిపేర్ అవ్వాలి. సో పిల్లలకి మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటి అంటే లక్ష్యం, మన గోల్ ఏంటో మనకు తెలియాలి. మన గోల్ తెలిసాక క్రమశిక్షణ అనేది ఉండాలి. అంటే ఏంటంటే ప్రతి ఒక్కడు గోల్డెన్ అనుకుంటాడు, నేను గోల్డెన్ అనుకుంటాను. అనుకోవడం వేరు, చేయడం వేరు, చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు. చాలా చెప్తాను, మైకి ఇక్కడే మాట్లాడమంటే సాయంకాలం వరకు నీకు గోల్డ్ అని చెప్పేస్తాను. కానీ చెప్పడం వేరు, ఆచరించి చూపించడం వేరు. కనుక ఎవరైతే చెప్పింది చేయగలుగుతారో, ఎవరైతే అనుకున్నది అమలుపరచగలుగుతారో వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కనుక క్రమశిక్షణ అనేది ఈ రోజు అనిపిస్తుంది, రేపు ఏమనిపిస్తుంది, అమ్మో ఇది కష్టం వల్ల కాదు అని పక్కన పెట్టేయాలి. అది ఉండకూడదు. ఆ
క్రమశిక్షణ డిసిప్లిన్ అనేది నీ బ్లడ్లో ఉండాలి, కలిసిపోవాలి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికోసం నేను కూర్చొని సాధిస్తాను, నాకేంటి తక్కువ అని అనుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. నాకేమీ తక్కువ కాదు, నా వయసు వాళ్ళకే కదా ఈ పరీక్ష పెట్టున్నారు, వాడికి నాకు తక్కువ ఏంటి, రాత్రులు పనులు కూర్చొని చదివి నేర్చుకొని నేను సాధిస్తాను అనే కథం. మనం ఏదైనా చేస్తున్నప్పుడు ప్రశ్నించే తత్వం ఉండాలి. అంటే ఏంటంటే ఏదో నేను చెప్తాను క్లాసు, నీకు అర్థం కాకపోతే నువ్వు కాంప్రమైజ్ అయిపోకూడదు. నేను ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నాను అంటే పట్టికలను మర్చిపోండి. ఒక ఆన్సర్ గుర్తుపెట్టుకుని పరీక్షలో మార్కులు తెచ్చుకోవడం కాదు, బుర్ర ఉపయోగించండి అని చెప్తున్నాను. బుర్ర ఉపయోగించాలంటే అర్థం అవ్వాలి, విషయం అర్థం అవ్వాలి. విషయం అర్థం కానప్పుడు సార్ నువ్వు అడగాలి, సార్ నాకు ఇది అర్థం కావట్లేదు సార్, అలాగో చెప్పండి. ఆ నేచర్ కూడా ఉండాలి. ఒక తండ్రి కూతురు ఎక్కడికో వెళ్తున్నారండి, వెళ్తా ఉంటే రోడ్డు కట్టంగా చిన్న చెట్టు ఏదో పడిపోయింది. తండ్రి అన్నాడంట, అమ్మ వెళ్ళి దాన్ని పక్కకి జరపన్నాడు. కూతురు వెళ్ళి లాగడానికి ప్రయత్నించాడు, చెట్టు కదలలేదు. నాన్న నేను లాగలేకపోతున్నానంటే, కాదు నీ బలవంతా ఉపయోగించమ్మా అన్నాడు. మళ్ళీ ప్రయత్నించిందట, లాగలేకపోతున్నాడు. 4-5 సార్లు చేసిందట. నాన్న నా వల్ల కాదు అంటే, కాదమ్మా నీ బలమంతా ఉపయోగించమ్మా. నాన్న నా వల్ల కావట్లేదు. అమ్మా నీ బలం నేనే కదా, నీ బలం ఎవరమ్మా, నేనే కదా, నువ్వు నన్ను ఎందుకు పిలవట్లేదమ్మా, నీతో నేను చెట్టు లాస్తాను కదమ్మా, నీకు హెల్ప్ చేస్తాను కదమ్మా అని అడిగాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమీ రాదు, అర్థం కాలేదు. ఎవరిని అడగాలి? అమ్మా నాన్న అడిగితే చెప్పవచ్చు, తెలీదు. గురువుని అడగాలి, పాఠం చెప్పినవాడు. కనుక ఓపెన్ అప్ అవ్వాలి పిల్లలు. నాకు ఇది రాదు, నాకు ఇది చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదు, కావాలంటే నువ్వు అక్కడ కూర్చుంటాను సార్ మీతో, నాకు నేర్పండి సార్ అని అడగాలి. అది రావాలి. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో దేనికి భయపడవలసిన పని. ఎప్పుడైతే మనం తప్పులు చేస్తామో మన టీచర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం. అది ఉండకూడదు. అది ఒక గుణం మీరంతా అలవర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఏకాగ్రత. మనం ఏం పని చేస్తున్నామో మన దృష్టి దాని మీదే ఉండాలి. నువ్వు ఒకటి గోల్ పెట్టుకున్నావు, నేను ఐఐటీలో ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే IIITలోకి వెళ్ళాలి, లేకపోతే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి నేను ఎంటర్ అవ్వాలి అని గోల్ పెట్టుకున్నావు. నీ దృష్టి దాని మీదే ఉండాలి. బోల్డ్ అని డీవియేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మనం అనుకున్నట్టుగా ఉండదు ప్రపంచం. కానీ మనం అనుకున్న దానికోసం మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎలా మార్చుకోవాలి అనేది మాత్రం నీలోనే ఉంటుంది. నేను ఎలా ఉండాలి అనేది నువ్వు చేయలేదు, నువ్వు ఎలా ఉండాలి అనేది మాత్రం నువ్వు చేసుకోవాలి. కనుక నువ్వు దాని గురించి చాలు. చుట్టూ ఉన్న వాతావరణం అంతా నీకు సహకరించదు. మీ ఇంట్లో మీ అమ్మయ్య అక్క నీతో మాట్లాడచ్చు, మీ అమ్మగారు నాన్నగారు టీవీ చూడవచ్చు, లేకపోతే వాళ్ళు ఏవో కబుర్లు చెప్పుకోవచ్చు. మనం మన పని నుండి డీవియేట్ అయిపోయి వాటిని మధ్యలోకి వెళ్ళిపోతున్నాము అంటే మనం ఎందుకు పనిచేయడం. సో ద్రోణాచార్యుడు అందరినీ పిలిచాడు, అందరికీ విలువించి నేర్పాడు, విధులన్నీ నేర్పాడు. నేర్పి ఓ రోజు పిలిచి ఒరే అదిగో చెట్టు మీద పెట్టుంది, కొట్టండి రా అన్నాడు. కొట్టండి అంటే దుర్యోధనకి వచ్చేస్తాడు పరిగెత్తుకొని. ఏంటి కనపడుతుంది దుర్యోధన అంటే, అదిగో ఆ చెట్టు ఆ వెనకాల పొట్టలు కొండలు కనపడుతున్నాడు, పో అవుతాడు అన్నాడు. అయిపోయింది అక్కడే. అర్జునుడు వచ్చాడు, ఏం కనపడుతుందని అడిగాడు. పెట్టగల కనపడుతుంది అన్నాడు. వదులు బాను అన్నాడు, వదిలేడు, పెట్టబడి. అంటే మన లక్ష్యం ఏంటో అదే కనపడాలి, మన గోల్ ఏంటో అదే కనపడాలి, వేరే మనకు కనపడుతుంది. మనం ఇంకా 10th వరకు చదువు వేరు, 10th వరకు చదువు వేరు, ఇంటర్మీడియట్ నుండి చదువు వేరు. ఇంటర్మీడియట్ నుండి నువ్వు నీ బుర్రను ఉపయోగించవలసిందే. నీ బుర్రను నువ్వు ఎంత బాగా ఉపయోగిస్తే నువ్వు అంత గొప్పపడవు. ఎంతో మంది అలా బుర్రను ఉపయోగించి గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ మనకు తెలుసు. సో జనరల్గా ఇంటర్మీడియట్ వయసులో గోల్డెన్ సమస్య, హార్మోన్స్ పెట్టాలో ఇంకోటనో రకరకాలైన అట్రాక్షన్. కనీసం మనం ఏది మంచి ఏది చెడు అనే విషయానికి మనం నిర్ధారణకు చేయాలి. మనకి ఏంటి అవసరం, మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, దాని మీదే మన దృష్టి ఉండాలి తప్పించి వేరే దాని మీద మన మైండ్ వెళుతున్నా కూడా పట్టుకొని మళ్ళీ కనెక్ట్ లాక్కొని వచ్చేయాలి. వెళుతుంది ఈ ఏజ్ గ్రూప్లో. వెళ్ళినా కూడా మన గోల్ ఏంటి అది కాదు, మన లైఫ్ ఏంటి అది కాదు. మళ్ళీ నీ మనసును మళ్ళీ కనెక్ట్ పట్టుకొని లాగేసుకోవాలి, సెటిల్ అయిపోవాలి, చదువుకోవాలి,
మీకున్న గురువులతో ఇంటరాక్ట్ అవ్వగలగాలి, వాళ్ళతో మాట్లాడగలగాలి, మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోగలగాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి, మీ ప్రయత్నం చేయాలి. అది చేస్తే మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఏమైతే ఈ ఎగ్జామ్స్ గురించి చెప్తున్నానో, ఇటువంటి ఎగ్జామ్స్ అన్ని ఇంత క్లిష్టపరంగా ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మన ప్రాంతాల్లో వీటికి సంబంధించిన కోచింగ్ ఇంటర్మీడియట్తో పాటు ఇవ్వకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు లక్షలు పోసి కార్పొరేట్ కాలేజీలో మీ పిల్లలను జాయిన్ చేయాలన్నా, ఒక హాస్టల్ అడ్మిషన్గా మీరు వెళ్ళాలన్నా 2 నుండి 2,50,000 సంవత్సరానికి ఖర్చు పెట్టుకొని పిల్లల్ని మన దగ్గర కాకుండా ఎక్కడో దూరంగా ఉంచుకుంటూ చదివించాల్సిన పరిస్థితి. పోనీలే చదివిస్తాం అంటే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదవక్కని సార్, అది మనందరికీ అప్పో తప్పో చేసో నగర తాకట్టు పెట్టో ఏదో రకంగా చదివించాలి అని అంటున్నారు. మరి ఎంత దూరం మనం పంపించి అక్కడెక్కడో అంత డబ్బులు కట్టి చదివించేస్తే నిజంగానే వెళ్తున్న వాళ్ళందరూ సక్సెస్ అయిపోతున్నారా అని పెట్టుకుని చాలా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అలాంటి కాలేజెస్లోనే వర్క్ చేసి వచ్చిన వాడిని అనిపించాను. నేను ఎంతో వేల మంది విద్యార్థులు నుంచి. సో జనరల్గా అక్కడికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బీ ఫస్ట్ ఏమవుతుందో పిల్లలకి అది బాగుంటుంది. పిల్లలు కూడా 10th పిల్లలు జనరల్గా ఏమవుతుందంటే మార్కులు చూస్తే 590 ఇస్తున్నాయి. నేను 10th క్లాస్ మా కోటవర్ల హై స్కూల్లో చదువుకున్నప్పుడు మేము 17 మంది పాస్ అయ్యాం. 200 చిల్లర మంది పరీక్ష రాస్తే మేము 17 మందిని పాస్ అయ్యాం. 2 ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ అంటే 360 మార్కులు. 2 ఫస్ట్ క్లాస్, 17 మంది పాస్ అయ్యాం మా కోటవర్ల హై స్కూల్. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వట్లేదు. అక్కడ మార్కులు చూస్తే 590, 580, 500. తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారు అంటే అబ్బా వీడికి మంచి మార్కులు వచ్చాయి కదా, ఎవరైనా పాజిటివ్గానే థింక్ చేస్తారు. మంచి మార్కులు వచ్చాయి కదా, మన పిల్లాడు వీడు ఖచ్చితంగా చాలా గొప్పవాడు వస్తాడు, వీడు ఏఐఐటీలోనే ఎక్కడో పెట్టాలి అని మనం అనుకుని ఇప్పుడు ఏవైతే సోకాల్డ్ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయో మనమే అక్కడ క్యూ కడతాం, మనమే వెళ్ళి అక్కడ బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటో కనుక్కొని మన పిల్లాడు అక్కడ అందులో పడతాం. మనం ఎప్పుడైతే అక్కడ పెడతామో వాళ్ళు ఏం చేస్తారు, మనం దేనికోసం వెళ్ళామో అదే వాడికి చెప్పడం మొదలుపడతాం. మరి పిల్లలు ఆ ప్రోగ్రామ్ని పట్టుకోగలడా, మన పిల్లాడు ఆ స్థాయిని అందుకోగలడా, వీటి పరిస్థితి అందుకోగలిగేటట్టే ఉందా, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోకుండా ఏదో పెద్ద పెద్ద కాలేజీల్లో మన పిల్లలను పెట్టడానికి మాత్రం నిజంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లలను తయారు చేసి పెట్టుకుంటారు. నేను ఇంతకు ముందు మీతో చెప్పాను, 6వ క్లాస్ నుంచే ఇంటర్మీడియట్ నేర్పుకుంటూ తీసుకొచ్చేస్తారు. 10th అయ్యేసరికి జేఈ అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది పిల్లలు, అందరు పిల్లలు పెట్టుకోలేకపోవచ్చు. ఆ పిల్లలందరినీ వాళ్ళు సెపరేట్ చేసుకొని మంచి సెక్షన్స్ కొన్ని మెయింటైన్ చేసుకుంటారు. ఆ సెక్షన్స్ మీద వాళ్ళ శక్తియుక్తులన్నీ ప్రదర్శించేస్తారు. మంచి మంచి ఫ్యాకల్టీస్ ఎక్కడెక్కడైతే ఉన్నారో తెచ్చి అక్కడ కూర్చోబెట్టేస్తారు. ఇంకా మిగిలిన సెక్షన్స్ అన్నీ మామూలే. మన పిల్లాడు అక్కడికి వెళ్ళి ఏ సెక్షన్లో ఉన్నాడనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అతి కష్టపడి కట్టినప్పుడు వాడి భవిష్యత్తు. మిగిలిన పిల్లలందరినీ కూడా అంత పట్టించుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఎన్నో బ్రాంచ్లు ఉంటాయి. అన్ని బ్రాంచ్లకి కలిపి ఒకేసారి ఎగ్జామ్ పెట్టేస్తారు. ఒక ట్రాక్ షీట్ ఇస్తారు, ఒక షెడ్యూల్ ఇస్తారు. ఈ వారంలో ఇది చెప్పేయాలి, ఈ వారంలో ఇది చెప్పేయాలి, ఈ వారంలో ఇది చెప్పేయాలి. ఎవ్రీ సాటర్డే మండే ఎగ్జామ్ పెట్టేస్తారు, లేకపోతే ఎవ్రీ సండే మండే ఎగ్జామ్ పెడతారు. ఈ బ్రాంచ్ వాడు ఇక్కడ పేపర్ తయారు చేసుకోడు. మొత్తం రాష్ట్రం అంతా ఒకే పేపర్ వస్తుంది ఆ కాలేజీలన్నిటికీ. మరి మన పిల్లాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను ఈ రూమ్లో, నా దగ్గర ఉన్న పిల్లలు స్లో లెర్నర్స్ ఉన్నారు. వాళ్ళకి పాపం అర్థం కావట్లేదు కదా అని చెప్పి నేను చెప్పాల్సిన టాపిక్ని చెప్పాల్సిన రోజులు కాకుండా వాడికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక 2-3 రోజులు నేను టైం వేస్ట్ చేసి చెప్తే ఆ తర్వాత ఆదివారం వాడు ఎగ్జామ్ రాయాలి కదా, ఆ ఎగ్జామ్ పేపర్ వాళ్ళు బయట నుంచి పంపిస్తారు. ఆ ఎగ్జామ్ పేపర్ వీడికి పెట్టలేము, ఎందుకంటే వీడికి సిలబస్ అవ్వాలి. అప్పుడు ఆ లెక్చరర్ని పిలుస్తారు, ఏంటి మీ పిల్లలు ఏం చేస్తారు, ఎవరికి మార్కులు రాలేదు. అందుకని లెక్చరర్ ఏం చేస్తాడు, ఇదిగో నాకు ప్రోగ్రామ్ ఇచ్చారు, ఈ ప్రోగ్రామ్ అని నేను చెప్తాను. అంటే ఇదంతా స్టూడెంట్ సెంట్రిక్ కాదు, ఒక స్టూడెంట్ని కేంద్రంగా చేసుకొని నేర్పే విద్య కాదు.
ఎక్కడో వాళ్ళకి వస్తున్నప్పుడు లక్షల మంది పిల్లలు నా దగ్గర ఉంటే నాకు ఎందుకు రాకపోవడం? పిల్లల్లో విషయం ఉంటే మనం ఏమీ నిజంగా కొంతమంది ఉంటారు, హై యాటిట్యూడ్ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి మనం ఎవరినో చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తాయి. లక్షల మంది పిల్లలు నా దగ్గర ఉంటే నాకు ఎందుకు రాకపోవడం? బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని అక్కడ వస్తున్న ఆ కొద్దిపాటి టాప్ 100లో టాప్ 10లో ర్యాంకులు చూసి తల్లిదండ్రులకి అనిపించడం సహజం. అది మీకైనా నాకైనా నా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలి అని కోరుకోవడం సహజం. మనం అక్కడ సత్వం. ఈవెన్ ప్రతి వారం వాళ్ళు పెట్టే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా మన ఇంటికి మార్కులు వచ్చేటప్పుడు అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర మొత్తం మార్కులన్నీ మారిపోయి మాకు మెసేజ్ వస్తుంది. పోనీ మీ అమ్మాయి ఫలానా అర్థం కావట్లేదు అనుకుంటుంది, మీరు వెళ్ళి మాట్లాడదామంటే మీ అమ్మాయికి అసలు పాఠం చెప్పేవాడు కాదు కదా, ఎక్కడికి ఎవరిని కలిసే అవకాశం కూడా ఉంది. నేను 2009 నుండి 2024 ఫిబ్రవరి వరకు నేను పనిచేస్తాను. ఏ పేరెంట్ నాకు వచ్చి కలిసే అవకాశం ఉంది. అంతా సిస్టమే, వాళ్ళతో సిస్టమ్ పెట్టుకుంటారు. అదే నమ్మకం. ఒక లెక్చరర్కి ప్రత్యేకంగా గుర్తింపు రాదు. అలా గుర్తింపు వస్తే వాళ్ళకి ఒలుకోండి. ఎందుకంటే ఆ లెక్చరర్ బయటకు వెళ్ళాడు అంటే పిల్లలు బయట కనుక లెక్చరర్ హైలైట్ అవ్వకూడదు, ప్రోగ్రామ్ హైలైట్ అవ్వాలి. వాళ్ళకి తెలుసు ఆ ప్రోగ్రామ్ తప్పని, వాళ్ళకి తెలుసు ఆ ప్రోగ్రాంలో వెళ్తే కొంతమంది పిల్లలు అందుకోలేరని. కానీ ఆ ప్రోగ్రామ్నే నడిపిస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే మా ప్రోగ్రామే రిజల్ట్ తీసుకొస్తుందని చెప్తారు. మేము పెట్టుకున్న ప్రోగ్రామే రిజల్ట్ తీసుకొస్తుందని తప్పించి మార్కెటింగ్లో పలానా లెక్చరర్ ఉన్నాడని ఎవరు చూపిస్తే ఏమవుతుందంటే వాడు బయటకు వెళ్ళాడు అంటే ఆటోమేటిక్గా ఆయన మంటాలు కొంతమంది పిల్లలు కనుక వాళ్ళు ఆ పని చేయలేదు. కనుక నేను తల్లిదండ్రులను అడిగేది, మీకు చెప్పాలనుకునేది ఏంటి అంటే ఓ రకంగా మీ పిల్లల్ని ఎక్కడైనా బయట ఓ డబ్బులు ఖర్చు పెట్టి మీరు సాయం చేసుకోలేదు, మన పిల్లాడు నిజంగానే మనం అందుకోగలిగే స్థాయిలో ఉన్నాడా లేదా చూసుకోండి. లేకపోతే ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామ్ సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దేనికైనా డబ్బులు పెట్టాము ఆ ప్రోగ్రామ్, మన పిల్లాడు అందుకోలేడు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఇవన్నీ నేర్చుకున్న పిల్లలతో పాటు మన పిల్లలు ఉంటారు. వాడు వెళ్ళిపోతూ ఉంటాడు ముందుకి, మన వాళ్ళు వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే ప్రజెంట్ జరుగుతున్న కార్పొరేట్ మోసం ఏంటి అంటే, సో అది ఒకవైపు అవుతాయి. ఇప్పుడు ఏవైతే ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఈ GFTIలు వీటిల్లో చదువుకోకపోతే గొప్ప వాళ్ళు అవ్వాలి, వీటిల్లో చదువుకుంటేనే చదవాలి, వాటిల్లోనే చదవక్కర్లేదు. నీలో నిజంగా ఫైల్ ఉంటే నువ్వు నర్సీపట్నంలోనే ఉండి చదువుకున్నా కూడా నువ్వు పైకి వస్తావు. కనుక మనకి ఏంటంటే ఎంసెట్ అనే ఒక ఎగ్జామ్, మన స్టేట్లో గోల్డెన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. మన స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో మనకు సీట్ రావాలి అంటే ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ డివైడ్ అయ్యాక ఎంసెట్ అని పిలుస్తున్నారు దాన్ని, ఎంసెట్ అని కాకుండా తెలంగాణ వాళ్ళు ఎంసెట్ అని పిలుస్తున్నారు. ఈ ఎంసెట్ అనే ఎగ్జామ్ మన పిల్లలు రాయాలి. ఈ ఏపీ సెట్ ఆ ఎగ్జామ్ రాయాలి. అందులో మంచి ర్యాంక్ వస్తే మనకి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ స్టేట్ లెవెల్లో కూడా ఉన్నాయి. మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏంటంటే పిల్లలు 4వ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడే వాళ్ళకి ఉద్యోగం వచ్చేయాలి. అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని మీరే వింటూ ఉంటారు. ఈ రోజుల్లో మనకి అది అందరికీ అలవాటైపోయింది. పల్లెటూరులో కూడా ఎంతో మంది అలా మంచి మంచి ఉద్యోగాలు సంపాదించేస్తారు. ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటారు. మరి క్యాంపస్ ఇంటర్వ్యూలు అంటే ఏమవుతాయి? పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా ఆ కాలేజ్కి వచ్చి అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకొని వీళ్ళతో పాటు చదివే 200-300 మంది వాళ్ళకి పోటీ, వాళ్ళ పరీక్షలు పెట్టుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. అక్కడే జాబ్ ఇచ్చేస్తారు. ఇంజనీరింగ్ అయిన వెంటనే వెళ్ళి జాబ్లో పెడతారు. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేస్తే ఈ కార్పొరేట్ కంపెనీస్ అన్ని నా దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న పిల్లలకు మేము క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసుకొని నేను తీసుకుంటానని కోరుకుంటాడు. ఏ కంపెనీ వాడైనా ఏం కోరుకుంటాడు? స్కిల్డ్ పర్సన్, మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, మంచి టాలెంట్ ఉన్న పర్సన్ ఎక్కడున్నాడో వాళ్ళని తీసుకోవాలి అని కోరుకుంటాడు. మరి నాలెడ్జ్ ఉన్న పర్సన్లు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ పెద్ద పెద్ద కాలేజీ కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళ దగ్గర ఫీజు పడతాయి.
కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళ దగ్గర నిలబడతాయి. మాకు మీ పిల్లల్ని ఇంటర్వ్యూ చేసుకునే అవకాశం ఇవ్వండి, సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు ఎంతమందికైనా అవకాశం ఇస్తారు, వాళ్ళు చిన్న కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా. అదే నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ పెట్టాను అనుకోండి, నేను వెళ్ళి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు మా కాలేజ్లో చదువుతారు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఏ మినిస్టర్ రెఫరెన్స్లో ఇంకోటో పెట్టించి వాళ్ళని పిలిపించాలి నేను. అంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే అక్కడ ఒక మంచి వ్యవస్థ ఉండాలి, అక్కడ ఒక మంచి చదువు చెప్పే ప్రొఫెసర్లు మంచి గొప్ప వాళ్ళందరూ ఉండాలి. అక్కడ ఇంజనీరింగ్ అంటే పట్టే చదువు కాదు కదా, వాళ్ళ ల్యాబ్ ఫెసిలిటీస్ అవన్నీ ఏ క్లాస్గా మెయింటైన్ చేయగలగారు. అటువంటివన్నీ ఏ ఇంజనీరింగ్ కాలేజీలు మెయింటైన్ చేస్తాయో కార్పొరేట్ కంపెనీలన్నీ వాళ్ళని చూస్తాయి. అక్కడ తెలివైన వాళ్ళు తయారవుతున్నారు, మేము అక్కడికి వెళ్తే అక్కడ మంచి పిల్లలు వాళ్ళు దొరుకుతారు, దొరికితే మా కంపెనీలు కూడా డెవలప్ అవుతాయి. కనుక ఈ ఐఐటీలు ఎన్ఐటీలే కాదు, మనకి కొన్ని టీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అమృత యూనివర్సిటీ అని, లేకపోతే బిఐటి అని, లేకపోతే ఎస్ఆర్ఎం అని, లేకపోతే కేఎంస్ అని, ఇలా రకరకాలైన యూనివర్సిటీలు ఉన్నాయి. టీమ్డ్ యూనివర్సిటీ ప్రతి టీమ్డ్ యూనివర్సిటీ వాడు వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాడు ఇంటర్స్. అందుకని మన పిల్లలందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఈ ఐఐటీలు, ఎంసెట్లు, నీట్లు ఎలా అయితే రాస్తారో ఈ ఒక కనీసం 10 డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా ఎగ్జామ్ రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులకు కూడా ఒక ఆప్షన్ ఉంటుంది చేతిలో, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ప్లేస్ చేయడానికి. ఏదో ఒక దాంట్లో వాడికి అవకాశం రావచ్చు, మనం అక్కడ వాడిని జాయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజెంట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ఒక ఎగ్జామ్ రాసుకుంటే 10 నుంచి 15 ఎగ్జామ్లు రాసుకుంటే ఎక్కడో అక్కడ మనం మన పిల్లల్ని మంచి కాలేజీలో జాయిన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. చదువు అంటే ఐఐటీలో చదివితేనే చదువుగా, ఐఐటీలోనే ఉన్నవాడే గొప్పవాడు, ఐఐటీలో ఉన్నవాడు అలాగే వాడు లోపలికి వెళ్ళాడు అంటే వాడు గొప్పవాడు. అలాగే బయట ఉన్న వాళ్ళంతా వేస్ట్ అంటారు. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే మన ప్రయత్నం మనం సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా మనం ఏదో ఒక మంచి కాలేజీలో ఫస్ట్ ప్లేస్ అవుతుంది. దానికోసం ఏంటి అంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు అక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరు, అక్కడ ఇంటర్తో పాటు ఇంటర్ అయ్యాక ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలో వాటిలన్నింటినీ మొదటి రోజు నుంచే కోచింగ్ ఇస్తారా, లేదు 2-3 నెలలు కోచింగ్ ఇచ్చేసి ఇది పక్కన పెట్టేసి ఇంటర్ మార్కుల వేట కోసం వెళ్ళిపోతారా? మీరు ఇంటర్మీడియట్ మార్కుల్ని చూసి కాలేజీ సెలెక్ట్ చేసుకుంటే అంతకంటే అన్యాయం అయితే ఇంకొకటి ఉండదు. నేను చెప్పాను, మీరే మీ ఫోన్ చూసి స్టేటస్లు చూసుకుంటేనే మీకు ఎన్ఎస్ మార్కులు వస్తున్నాయి. ఆ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో కానీ మెడికల్ ఎంట్రన్స్లో కానీ సీట్లు వస్తున్నాయా? మీ కాలేజీలో నిజంగానే అని చెప్తున్నారా? అవి ఆల్రెడీగా చెప్తూ ఉన్న అనుభవం ఉన్న ఫ్యాకల్టీ మీ దగ్గర ఉన్నారా? మీరు ఉదయం నుండి రాత్రి వరకు మా పిల్లలతో కూర్చొని వీళ్ళని నిజంగానే ట్రైనప్ చేస్తారా? ఇవన్నీ మీరు కనుక్కోవాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎక్కడ సాయం చేసినా కూడా. అంతే తప్పించి పలానా దగ్గర 995 మార్కులు వచ్చే 1000 కంటే పట్టుకొని వెళ్ళకూడదు. నిజంగానే వాళ్ళ దగ్గర ఏమన్నా ఐఐటి, నీట్ ఈ ర్యాంకులు ఏమన్నా నిజంగానే వస్తున్నాయా? అది మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకోవాలి. కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకొని మీరు నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కూడా అదొక పునాదు. అలా కాకుండా మీరేదో ఫీజు గురించను, వేరే విషయాల గురించను, అక్కడ తక్కువ ఫీజు అను, వాళ్ళు మన రిలేటివ్స్ అను, లేకపోతే మనకు తెలుసుకున్న వాళ్ళను మనం రిక్వెషన్స్ చేసాము అంటే ఖచ్చితంగా ఆ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. నేను చూస్తున్న చాలా మంది పిల్లలు ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్ వెళ్ళడం మీకు ఇష్టం లేక మంచి ర్యాంకులు రాక ఎక్కడెక్కడే డిగ్రీ కాలేజీల్లోకి ఇన్పుట్గా తయారైపోతున్నారు. ఇంటర్ పిల్లల్ని డిగ్రీ కాలేజీలో అడ్మిషన్గా మలుచుకోవడమే చాలా చోట్ల జరుగుతుంది. కనుక నేను అనేది ఏంటంటే ప్రపంచం అంతా ఇంజనీరింగ్ అని పరిగెడుతూ ఉంటే
మనము ఎందుకు మన పిల్లలకి అవకాశం ఇవ్వకూడదు అని మీరు ఆలోచించండి. సో మీరు మీ పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. అలాగే బైపీసీ ఉంటుంది. బైపీసీ అంటే కొంతమంది బైపీసీ పిల్లలు బైపీసీ తీసుకుంటారు. వాళ్ళు డాక్టర్ అవ్వాలి అని కోరుకుంటారు. అటువంటి పిల్లలు నీట్ ఎగ్జామ్ రాయారు. ఈ నీట్ ఎగ్జామ్ సంవత్సరానికి 23 లక్షల చిల్లర రాస్తున్నారు. లాస్ట్ ఇయర్ మీరు తీసుకుంటే దగ్గరగా 24 లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ అనేది రాశారు. ఉన్న సీట్లు 1,17,000 సీట్లు మన దేశంలో ఉన్నాయి. ఈ 1,17,000 సీట్ల కోసం 24 లక్షల మంది ఆ నీట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. డాక్టర్ అవ్వాలి అని కోరుకున్న పిల్లలు. సో అంత కాంపిటీషన్. పోనీ ఇందులో గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే అటు ఇటుగా 50 నుండి 60 గవర్నమెంట్ మెడికల్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. 24 లక్షల మంది పిల్లలు ఆ ఎగ్జామ్కి ప్రయత్నం చేస్తున్నారు. సపోజ్ ఇంజనీరింగ్ అనుకోండి, మనకి ఏదైనా మంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకవేళ పిల్లాడికి ర్యాంక్ అటు ఇటుగా వచ్చిన దేవుడి దైవాలు మీరు ఎంతో కొంత కట్టుకోగలను అంటే ఒక 4-5 లక్షలు మనకి కాదు అని మీరు అనుకోగలిగితే సంవత్సరానికి ఎక్కడో ఒకటి సాయం చేయొచ్చు. అదే మెడికల్ అనుకోండి, మీరు ఎక్కడైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మీ పిల్లలు కానీ మీ అబ్బాయిని కానీ సాయం చేయాలి అంటే డొనేషన్ ₹1,00,00,000 పైన కట్టాలి. అది నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఉన్నా కూడా. అంటే నేను అంటున్నది పెద్ద మెడికల్ కాలేజీల్లో కాదు, ఊరు పేరు లేని మెడికల్ కాలేజీ నా దగ్గర ఉన్నా కూడా ₹1,00,00,000 పైన డొనేషన్ కట్టే కానీ సీట్లు లేదు. సో మీరు అది కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని వాటికి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్తోనే పిల్లలు ఆ రకమైన ట్రైనింగ్ పొందితే కానీ వాళ్ళు ఆ నీట్ ఎగ్జామో ఇంకోటో ఒక మంచి స్కోర్ తెచ్చుకొని వాటిలోకి వెళ్ళలేదు. సో నేను ఇప్పుడు వరకు మాట్లాడుతున్న ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా కూడా ఈ రోజు గురించి కాదు, మనం బతుకుతున్నది ఈ రోజు గురించి అనుకుంటే తప్పు. రేపటి గురించి కూడా మనకు ఆలోచన ఉండాలి. ఇంటర్ చదివేస్తున్నాను కదా ఇంటరే అని అనుకుంటే కాదు, ఇంటర్ తర్వాత నువ్వు ఏం చేస్తావో అది ఇంటర్లోనే డిసైడ్ అవ్వాలి. కనుక ఇంటర్ తర్వాత చేసేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే, ఫస్ట్ డే నుంచే నీలో ఆ సీరియస్నెస్ వచ్చేయాలి. దానికోసం నువ్వు తపన పడాలి, ప్రయత్నించాలి. 2, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు చాలా మంది ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్లో చదువుకొని ఉండరు. కొంతమంది చదువుకొని ఉండరు. చదువుకోవనంత మాత్రాన వాళ్ళైతే ఏమి తక్కువ కాదు. సో నేను ఇక్కడ ఉన్నది 2006 నుంచి 2009 వరకు నేను నర్సీపట్నంలో. నా కెరీర్ బిగినింగ్ నుండి కూడా నేను ఒకటే అనుకున్నాను, నేను ఇంటరే చెట్టు ఉంటే ఇక్కడే ఉండిపోతాను. నేను ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదగాలి అని ఇంటరే చెప్తే నేను ఇక్కడే ఉండిపోతాను. ఇంటర్ కాదు ఇంకా ఏదైనా నేను ఎంసెట్ అలాంటి ఇక్కడ నేర్పితే పిల్లలకి మాకు అది అలవాటు అవుతుంది. రేపొద్దున నేను ఏదైనా పెద్ద కాలేజీలోకి వెళ్తే నాకు ఎక్కువ శాలరీ వస్తుంది అని నా కెరీర్ స్టార్టింగ్లో నేను ఇక్కడ ఎంసెట్లు ఇలాంటి వ్యవస్థ లేకపోయినా నేనే పిల్లల్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఈ ఎంసెట్లు ఇలాంటి ట్రైనింగ్ అని. సో నేను అలాంటి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు గోపాలకృష్ణ సార్ నేను కలిసి పనిచేస్తాను. గోపాలకృష్ణ సార్ నేను 3 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉన్నాను. గోపాలకృష్ణ సార్ 5 సంవత్సరాలు ఇంటర్మీడియట్ కాలేజీలోనే ఆయన గడిపేశారు. సో నేను పనిచేసిన తక్కువ కాలంలో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పిల్లలే ఎంసెట్లో వాళ్ళకి ర్యాంకులు కొంతమందికి 10,000 అలా వచ్చాయి. ఐఐటి హర్నాథం పిల్లాడు ఉంటాడు ఇక్కడే మెట్టపాల హర్నాథం పిల్లాడు ఉంటాడు. వాడు ఎంసెట్ ర్యాంక్ పెద్దదే వచ్చింది. ఎందుకంటే పాపం ఎంసెట్లో వాడికి ఆ కోచింగ్ లేదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు తర్వాత ఏదో అందరినీ ప్రైవేట్ కాలేజీలో చదివారు కానీ మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంత కోచింగ్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. కానీ మోటివేట్ చేసేవాళ్ళం, కొంత మా ప్రయత్నం చేసేవాళ్ళం. వాడు సంపాదించాడు ఏదో ఎంసెట్ ర్యాంక్, ఎక్కడో మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాక అక్కడ స్కూల్ ఫీడింగ్ ఉండదు కదా. చిన్నప్పటి నుంచి మీకు ఐఐటి 6th క్లాస్ నుంచి నేర్పేసినట్టు ఇంజనీరింగ్లో ఉన్న పిల్లలందరికీ ఎవరో తర్వాత ఏం చేయాలో స్కూల్ ఫీడింగ్ ఉండదు. అక్కడ అందరూ సమానమే. సో వాడు ఆ తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాడు. అక్కడతో ఆగిపోకుండా అదే ఐఐటి మద్రాస్లో పిహెచ్డీ చేశాడు.
ఇప్పుడు ప్రజెంట్ దేశంలోనే అత్యున్నతమైన ఇంజనీరింగ్ కాలేజీలైన బిట్స్ పిలానీలో, హైదరాబాద్ బిట్స్ పిలానీలో ప్రజెంట్ వాడు ప్రొఫెసర్గా ఉన్నాడు. వాళ్ళు రీసెంట్గా మామూలుగా వాళ్ళు ఎప్పుడు నాతో టచ్లో ఉంటారు, వచ్చి మనం కలిసి వెళ్ళిన పిల్లలు వీళ్ళంతా. అతను ఆ బ్యాచ్లో అతను కాకుండా నర్సీపట్నం సంబంధించిన మణికంఠని, నాగరాజని ఇలా ఇంచుమించు 10-15 మంది పిల్లలు. వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అని ఉంటుంది, ఐఐటీల కంటే టాప్ ర్యాంక్లో ఉన్న కాలేజ్ బెంగళూరులో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. అక్కడ చదువుకున్నారు. అంటే వాళ్ళకి ఇంటర్లో 10,000, 11,000, 12,000, 15,000, 20,000 ర్యాంకులు వచ్చాయి. మనకు ఆ ర్యాంకులు ఉంటే మీకు ఆ రకంగా అనిపిస్తుంది. మీరు టీవీ పెట్టాక 1, 2, 3 అంటే అది అలవాటు అయిపోయింది. నేను చెప్తున్న ర్యాంకులు పెద్దగానే అనిపిస్తాయి, కానీ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పిల్లలకు పాపం ముందు నుండి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే. వాళ్ళకి ముందు నుండి ఆ స్కూల్ ఫీడింగ్, గంటా పాపం కూర్చోబెట్టుకొని నేర్పించే వ్యవస్థ అవి లేవు. వాళ్ళకి ఆ ర్యాంకు మంచివే, వాళ్ళు మొత్తానికి కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళలో ఆ కసి పోలేదు, ఏదో సాధించాలి అనేది ఊరితో ఇవ్వదు. అది ఎప్పుడో అప్పుడు బయటకు వచ్చేస్తుంది. అది బయటకు వస్తుంది. వాళ్ళంతా ఐఐటీలు మనం పేరే తెలిసేది కాదు. అలాంటిది ఆ పిల్లలు ఇక్కడే చదువుకొని చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదువుకొని అమ్మా నాన్నలకి ఇంట్లో ఆ చదువుకున్న వాతావరణం లేకపోయినా కూడా అంత గొప్ప ఎత్తుకు ఎదిగిపోయారు వాళ్ళంతా. నేను మీకు చెప్తున్న 7 నుండి 10 మంది పిల్లలు మాత్రమే. అలా గోపాలకృష్ణ సార్ నేను నర్సీపట్నం వదిలి వెళ్ళిపోయాక చాలా సంవత్సరాలే ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు చాలా మంది మంచి మంచి పొజిషన్లో ఉన్న పిల్లలు ఇప్పటికీ ఉన్నారు. ఈరోజు సో వీడు మా స్టూడెంట్, వీడు సో 2009. సో యాక్చువల్గా ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఎంసెట్ కోచింగ్లు అవి లేవు. నేను ఎంసెట్ కోచింగ్లు అవి చెప్తే నాకు బయట మంచి ఆఫర్ వస్తుంది, నాకు ఎక్కువ శాలరీ వస్తుంది, ఎటువంటి వెళ్తాను. ఆ ఉద్దేశంతోనూ మనం ఇక్కడ పిల్లలకి ఏదో ఒకటి నేర్పాలి అని చెప్పి నేను ప్రయత్నం చేసేవాళ్ళం. గోపాలకృష్ణ సార్ వీడిని అలాగే వీడేంటి అంటే మేము ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఎంసెట్ ఏదో మన స్థాయిలో ఎంసెట్ కోచింగ్ అప్పట్లో అనుభవం లేదు. ఎంసెట్ కోచింగ్ మనం చెప్తూ ఉంటే ఆ పిల్లల్ని చూసి వీడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను ఏదో ఒక ఎంసెట్ చేసి అని చెప్పేవాళ్ళు లేరు. మేమేమీ అంత అనుభవం ఉన్న వాళ్ళం కాదు. కానీ వీడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే నేను కూడా ఈ ఎంసెట్ అవి నేర్చుకోవాలి అని చెప్పి మేము చెప్పిన పాఠాలకి వీడు పడిన కష్టం చాలా ఎక్కువ. మా గొప్పతనం అని నేను చెప్పట్లేదు. వాడికి వాడే బుక్ ఓపెన్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని వాడికి వాడే ఆన్సర్ చేసుకుంటూ ఏమన్నా రాకపోతే మమ్మల్ని అడిగితే మాకు కూడా చేత కాకపోతే మేము మళ్ళీ వాటిని ఇంటికెళ్ళి కుస్తీ పట్టి ఏదో ఒకటిగా ఏదో నేర్పితే అలా కొర సౌకర్యాలతో చదువుకున్నాడు. చదువుకొని వీడు 2009లో ఎంసెట్ పరీక్ష రాసి 1640 ర్యాంక్ వచ్చింది. అబ్బాయి నేను ఉన్న 3 సంవత్సరాల్లో ఇక్కడ వచ్చిన బెస్ట్ ర్యాంకు 1640 ర్యాంకు. ఎంసెట్లో 1640 ర్యాంకు వీడికి వచ్చింది. వచ్చాక వీడు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. అక్కడతో ఆగిపోలేదు. నేను మీకు చెప్తున్నది ఒకటే, అందరు పిల్లలకి సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు పోటీ పెడితే ఎవడేంటి అనేది తెలుసు. ఒకడికి మంచి నాణ్యమైన చదువు దొరుకుతూ, ఒకడు సౌకర్యాలు లేనితో కొట్టుమిట్టాడుతూ, ఒకడికి చదువుకునే అవకాశాలు తక్కువ ఉంటూ, ఇటువంటి పిల్లలందరినీ చేర్చి ఒకే ఎగ్జామ్ పెట్టినప్పుడు నిజానికి ఏంటి అంటే అది చెప్పుకోవడానికే కొద్దిగా సిగ్గుగా ఉంటుంది. ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు ఉన్నప్పుడు, అందరికీ సమానంగా ట్రీట్ చేసినప్పుడు, అందరికీ ఒకే స్థాయి పరీక్ష పెట్టి పోటీ పడండిరా అంటే ఎవరేంటి అనేది తెలుస్తుంది. కానీ పాపం ఈ పిల్లల పరిస్థితి కాదు. అప్పుడు ఇక్కడ ఎంసెట్లు, ఐఐటీలు ఈ మాటలే లేదు, ఇంటరే. సో వీడు వాడి తపన నేను ఇక్కడ
ఇక్కడ ఉండిపోయాను. వీడికి 10th లో మంచి మార్కులు వచ్చాయి, 550 చిల్లర 550 మార్కులు వచ్చాయి వీడికి. సో 10th లో అన్ని మార్కులు వచ్చాయి, అప్పట్లో 550 మార్కులు వచ్చాయి, మంచి మార్కులు. వీడు ఏంటంటే నేను ఇంటర్ మార్కులకే పరిమితం అయిపోకూడదు, నేను ఎంసెట్ ఎగ్జామ్ నేను ప్రాక్టీస్ చేసుకోవాలని సొంతంగా ప్రాక్టీస్ చేసుకున్న మనిషి అన్నమాట. చేసుకొని 1550 చిల్లర 1640 చిల్లర ర్యాంక్ వీడు ఎక్కడే ఉండి సాధించేస్తాడు. ఏమీ చెప్పనప్పుడు, మాకు ఏమీ అనుభవం లేనప్పుడు సాధించి చూపించేస్తాడు. అక్కడతో ఆగిపోలేదు, ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తాడు. తర్వాత గేట్ అని ఎగ్జామ్ ఉంటుంది. ఐఐటీలు అంటే మనం ఏదో ఇంజనీరింగ్తో ఐఐటీ మిస్ అయిపోయామనుకోక్కర్లేదు. ఇంజనీరింగ్ అయ్యాక మళ్ళీ ఎంటెక్ చేస్తారు, పిహెచ్డీలు చేస్తారు. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ అప్పుడు కూడా మనం ఐఐటీలో వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో వీళ్ళు తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి అందులో ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంక్ సంపాదించి ఐఐటి రూర్కీలో ఎంటెక్ చేశాడు. ఢిల్లీలో కంపెనీలో జాబ్ చేశాడు కొన్ని సంవత్సరాలు. కాదు, గవర్నమెంట్ జాబ్ సంపాదించాలని కోరుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. ప్రజెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. సాయంకాలం నిన్న రాత్రి వచ్చాడు, మామూలుగా కలుద్దామని వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు నేను అన్నాను, ఇలాగైతే మేము అవగాహన సదస్సు పెడుతున్నాము, మన ఏరియా పిల్లలు ఎక్కడెక్కడ చదువుకున్న పిల్లలు వీళ్ళకి మీలాంటి వాళ్ళు కనబడితే వాళ్ళకి కూడా ఒక రకమైన హోప్, మనం ఏమీ తక్కువ కాదు, మనము చేయగలము అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఒకసారి నువ్వు వచ్చి కనబడి వెళ్ళు అని చెప్తే వచ్చాడు అన్నమాట. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 2007-09లో మాకు ఇంటర్ చెప్పినప్పుడు సార్ వాళ్ళకి చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే అప్పటికి సార్ ఒక 2-3 ఇయర్స్ మాత్రమే అవుతుంది ఆయన ఇంటర్ మొదలుపెట్టి. సార్ ఒక 7 ఇయర్స్ ఉన్నట్టుంది. అలాంటిది ఇప్పుడు ఈయన 2010కి శ్రీచైతన్యకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కర్ణాటకలో చెప్పారు, ఎంసెట్ కానీ ఐఐటి జేఈ కానీ అన్నింటిలో ఎక్సెల్ అయిపోయారు. అర్జునుడు ఎలా అయితే అరణ్యవాస అజ్ఞాతవాసం చేశాక అష్టాలు ఎలా సంపాదించాడు, సంపద మన సార్ దగ్గర ఉంది. అదంతా మన వాళ్ళు యూజ్ చేసుకోవాలి. నిజంగా ఏది ఏంటంటే ర్యాంక్ టీచర్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా మన పిల్లలకి మంచి పొజిషన్ తీసుకెళ్తారు అనమాట. ఒకవేళ ర్యాంక్ రాకపోయినా కనీసం గేట్ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఐఐటీలో ఎన్ఐటీలో ఒక్కటే కాదు, నాగరాజు ఉన్నాడు మా సీనియర్, తను గేట్ ఆల్ ఇండియా 83 ర్యాంక్ వచ్చింది అప్పట్లో. అది కూడా 3rd ఇయర్లో. ఫస్ట్ ఇయర్ అయితే టాప్ 10లో వచ్చింది. ఐఐఎస్సి బెంగళూరు అని ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అనమాట, అందులో వచ్చింది. ఇక్కడ ఎంసెట్ రాలేదని ఏఈ రాలేదని మనం ఏం బాధపడక్కర్లేదు. ఇక్కడ వేసిన ఫౌండేషన్ జీవితాంతం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే సెకండ్ థాట్ లేకుండా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే డబ్ల్యూఎస్లో ఉంటున్నాను ప్రెసెంట్. ఇక్కడే జాయిన్ చేస్తాను. ఏ మాత్రం ధైర్యంగా ఉండదు, ఎవరు చెప్పిన మాత్రం మోసపోవద్దు. ఇది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. ఎక్కడికో వీళ్ళు లక్ష్యం తగిలేసుకోకుండా ఇక్కడే జాయిన్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం అండి. చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళు నేను 2006 నుండి 2009 వరకు ఉన్నప్పుడు గోపాలకృష్ణ సార్ నేను కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు మా దగ్గర తయారైన పిల్లల గురించి మాత్రమే చెప్పాను. ఇంకా 2009 నుండి తర్వాత గోపాలకృష్ణ సార్ అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇంకా సార్ దగ్గర సార్కి తెలుసున్న వాళ్ళు ఎక్కడెక్కడే చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకని నేను ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు ఇప్పటి వరకు ఏదో మేము తక్కువగా ఉన్నాము, మాకు అంత నాలెడ్జ్ లేదేమో, మేము చెయ్యలేమేమో, ఈ ఫీలింగ్ పక్కన పెట్టేయండి. సో మన కళ్ళ ముందే మనకంటే తక్కువ అవకాశాలు ఉన్న వాళ్ళు, తక్కువ సౌకర్యాలు ఉన్న వాళ్ళు కూడా హైయెస్ట్ ప్లేసెస్కి ఎలా వెళ్ళిపోయారో చూడండి. ఖచ్చితంగా మీరు కూడా అది చేరుకోగలుగుతారు. కానీ ఏంటి అంటే ఆ బర్నింగ్ డిజైర్ అనేది మనలో ఉండాలి, అది మండుతూ ఉండాలి. ఓకేనా? సో మీరు ఏదో రిలాక్స్డ్గా చదువుతాను అని అనుకుంటే ఇంటర్ తర్వాత ఇవన్నీ సాధించాలి అంటే అంత సులువు కాదు. అంటే నేను అనేది ఏంటంటే విపరీతంగా కష్టపడిపోవడం కాదు, ఇష్టపడాలి. ఇష్టపడితే కష్టం తెలియదు. మనం ఏదైతే గోల్ ఉంటుందో దాన్ని మనం ప్రేమించాలి. దాన్ని మనం ఎంత ప్రేమిస్తే అంత హ్యాపీగా ఉంటుంది. సో నిరంతరం అదే గుర్తొస్తూ ఉండాలి, మనం ఏం పని చేస్తున్నాం. అలా ఎవరికైతే వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు సాధించి తీరుతారు. ఇంకొక విషయం ఏంటి అంటే
జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాం. మా ప్రయత్నం ఏంటి అంటే ఇక్కడ నుంచి ఎవరైతే పిల్లల్ని హాస్టల్స్తో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేసి బయట ఎక్కడో జాయిన్ చేద్దాము, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇప్పిద్దాము, మన పిల్లలకి ముందు నుండే ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండే ఈ కోచింగ్లు అన్నీ ఇస్తే రేపు పొద్దున్న వాళ్ళు మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే అవకాశం వస్తుంది అని ఎవరు వెళ్ళిపోతున్నారో అలాంటి వాళ్ళకి మేము ఇక్కడ ఒక అడ్రస్గా నిలబడాలి అనేది మా గోల్. మాకు ఎవరు ఇక్కడెక్కడ లోకల్గా ఉన్న కాలేజీలు ఎవరు మాకు పోటీ కాదు. మాకు పోటీ ఎవరు అంటే బయట ఏవైతే కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారో వాళ్ళకి ఇక్కడే మేము ఉండి ఇక్కడే సమాధానం చెప్పి ఇక్కడే ఎక్కడికో మనం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే మా పిల్లల్ని ఆపితే వీళ్ళే మా పిల్లలకి ర్యాంక్ ఇస్తారు, గ్యారంటీగా వస్తాయి అనే ఆశ మీకు కల్పించాలి అనేదే మా లక్ష్యం అయితే. సో ఇప్పుడు నేను ఒక్కడిలో సారో మేము ఉంటే వాడికి ఐఐటి ర్యాంకో లేకపోతే ఎంసెట్ ర్యాంకో లేకపోతే మంచి కాలేజ్లో ర్యాంకో వచ్చేస్తున్నారంటే రాదు. ఇదంతా ఒక టీం వర్క్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే మన దగ్గర పనిచేసే సమూహం కూడా వీటిలన్నింటినీ తట్టుకోగలిగే లెక్చరర్స్ ఉన్నారు. కనుక నేనేం చేస్తున్నాము అంటే పెద్ద పెద్ద ప్యాకేజీలకి నర్సీపట్నంలో 1,70,000 నుండి 1,00,000 వరకు మేము ఆఫర్ చేసి ఫ్యాకల్టీని ఇక్కడ రమ్మని అడుగుతున్నాం. జనరల్గా చాలామంది ఇలా లోకల్గా రావడానికి ఇష్టపడరు. అక్కడికి మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆల్రెడీగా మేము ఫ్యాకల్టీని అందరినీ రిక్రూట్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈరోజు మీ ముందు చూపించలేకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అవన్నీ జరగాల్సి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే నీట్ ఎగ్జామ్కి ఇంకా జరగాలి, ఎంసెట్ ఎగ్జామ్ జరగాలి వాళ్ళు చేస్తున్న చోట్ల. కనుక వాళ్ళందరూ కూడా మేలో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాక మాతో పాటు వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళంతా కూడా ఇక్కడ రిపోర్ట్ చేస్తారు. సో మీకు ఆ నేమ్స్ కూడా మా హెచ్ఎం మేడం చదివి వినిపించారు మీ అందరికీ కూడా. కనుక నేను మీకు చెప్పేది ఏంటి అంటే మేము ఎక్కడా కాంప్రమైజ్ అవ్వము, ఎక్కడా రాజీ పడము. మా టార్గెట్ ఏంటి అంటే ఇక్కడే మేము మంచి జేఈ, నీట్ లేకపోతే ఈ ఎంసెట్ ర్యాంకులు తేవాలి అనేది కోరు. ఇంకొక విషయం కూడా మాకు అడ్మిషన్ అయితే విపరీతమైన అడ్మిషన్ మాకు అక్కర్లేదు. మేము అడ్మిషన్ల కోసం చేయట్లేదు. అది కూడా మేము ఏం చేస్తున్నాము అంటే ఈ ఇయర్ బైపీసీ పిల్లల్ని తీసుకునే అవకాశం మాకు తీసుకుంటే ఎన్నో కొన్ని అడ్మిషన్స్ మాకు పెరుగుతాయి, ఎంతో కొంత డబ్బులు వస్తాయి. కానీ మేము ఓన్లీ ఎంసెట్ ఎంపీసీ పిల్లల్ని మాత్రమే మేము తీసుకుంటున్నాం ఈ ఇయర్. అంటే మేము ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మాత్రమే కోచింగ్ ఇవ్వబోతున్నాం. సో ఈ నీట్ ఏదైతే ఉందో అది మేము ఈ ఇయర్ ఇక్కడ మేము రన్ చేయట్లేదు. మేము ఓకే బైపీసీ అడ్మిషన్స్ తీసుకుంటాము అని మీరు 4-5 ప్రభుత్వం చెప్పినా మాకు ఎన్నో కొన్ని అడ్మిషన్స్ వస్తాయి, మాకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి. సో మా టార్గెట్ అది కాదు. ఇప్పుడు మేము 2-3 పెట్టుకొని మా గోల్ ఒక్క దాని మీద కేంద్రీకరించలేకపోతాము అనే ఉద్దేశంతో ఓన్లీ ఎంపీసీ విద్యార్థులను మాత్రమే తీసుకుంటాం. 2, మీరే మామూలుగా ఎప్పుడైనా నర్సీపట్నం సెంటర్లో కాలేజీలు అయిపోయాక నుంచుంటే ప్రజెంట్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది మీకు తెలుస్తుంది. అంటే ఏంటంటే ఫిజికల్ గూళ్ళు కట్టేసిన హెయిర్ స్టైళ్ళు, మోకాలు వరకు ఉన్న ప్యాంటులు, మీతో ఉంటారు కదా, నెక్స్ట్ లేకపోతే వాళ్ళు వేసుకునే ఆ స్లిప్పర్స్ కానీ అవన్నీ చూస్తే ఏంటి వీళ్ళు చదువుకుంటున్న పిల్లలా అని మీకే డౌట్ వచ్చేటట్టు ఉంటుంది. మీరు గమనించినట్లయితే నేను ఇప్పుడు మీ పిల్లలు స్కూల్ వరకు చదివారు, 10th వరకు చదివారు. 10th వరకు ఎంతో కొంత డిసిప్లైన్ ఆ క్రమశిక్షణ వెళ్ళిపోతున్నాడు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మనం ఎప్పుడైతే పిల్లల్ని గట్టిగా పట్టుకోలేదో వాళ్ళతో వికృత చేష్టలు ఏవైతే నిద్రామైపోయినాయో సత్తులు బయటకు రాకుండా వికృత చేష్టలు అన్నీ బయటకు వచ్చేస్తాయి ఒక్కసారిగా. సో మనకు అటువంటి పిల్లలే కనబడుతూ ఉంటారు చూస్తే. కనుక మా దగ్గర మేము అడ్మిషన్ ఇచ్చే పిల్లలు ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో డిసిప్లిన్ అనేది ఫస్ట్. వాడికి చదువు ఎంత వచ్చింది అనేది మాకు అనవసరం, చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ముందు కావాల్సింది అయితే డిసిప్లిన్. సో ఎవరైతే అలాంటి డిసిప్లైన్డ్గా ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళని మాత్రమే మేము పెట్టుకుంటాం. ఇంకొకటి కూడా యూనిఫామ్, సపోజ్ యూనిఫామ్ అయి ఉంటే నేను సార్తో మామూలుగా సార్ యూనిఫాము మనమే స్టిచ్చింగ్ చేద్దాం సార్
అంటే మళ్ళీ కొంతమంది జనరల్గా థింకింగ్ ఎలా ఉంటుంది అంటే బయట వాతావరణం అంతా చూశాక వీళ్ళే స్టిచ్చింగ్ చేస్తున్నారంటే యూనిఫామ్కి వీళ్ళు కొంత డబ్బులు తీసుకుంటారు, అందులో ఏదో కొంత డబ్బులు వస్తాయి, ఇలా ఆలోచిస్తారు అని అన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటి అంటే నేనే స్టిచ్ చేయించాను అంటే ప్యాంట్కి ఎంతవరకు ఉండేటట్టు కుట్టిస్తాను. పిల్లాడే కుట్టించుకున్నాడు అంటే వాడు మోకాళ్ళ వరకు ఉంటేనే స్టైల్, ఇక్కడికే ఉంటుంది ప్యాంటు. సో అందుకని ఏంటంటే మేము అంటే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చదువు ఒకటే కాదు, పిల్లల్ని కాపలా కాయడం, వాళ్ళు క్రమశిక్షణగా ఎదిగేటట్టు చూడడం, ఇది కూడా మేము దృష్టి పెడతాము అని చెప్తున్నాము. సో మా దగ్గర ఏ పిల్లలు జాయిన్ అయినా వాళ్ళు ఏదో ఇంటర్కి వస్తే మేము చాలా పెద్దవాళ్ళు అయిపోయామనే ఫీలింగ్తో ఉండే అవసరం ఏమీ లేదు. మేము అలా చూడడం వాళ్ళని చిన్నపిల్లలాగా చూస్తాం. కనుక మా దగ్గర జాయిన్ అయ్యే పిల్లలు చాలా క్రమశిక్షణతో పాటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మేము ఎక్కువ అడ్మిషన్స్ మేమేమీ తీసుకోవాలని అనుకోవట్లేదు. అలాగే మేమేం చేస్తాము అంటే మీ పిల్లలు మా దగ్గరికి వచ్చాక మేమంతా మేము క్లాసెస్ చెప్తాం ఫ్రీగా. మీరేమి మాకు మేమంతకి డబ్బులు కట్టక్కర్లేదు. మేమంతా మేము క్లాసెస్ చెప్తాం. మీ పిల్లలు మా పాఠాలు వినొచ్చు, మేము చదువు ఎలా నేర్పుతున్నాము ఏంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు మాట మీద ఉండరు, వీళ్ళతో మన పని అవ్వదు అనుకుంటే బ్రహ్మాండంగా మీరు మీకు కావాల్సిన చోటుకి వెళ్ళచ్చు. మా దగ్గర ఈ మే నెలలో ఎవరైతే పిల్లలు వస్తారో వీళ్ళందరికీ కూడా మేమే పరీక్షలు పెట్టుకుంటాం. మీ 10th క్లాస్ మార్కులు చూసి మిమ్మల్ని మేము డిసైడ్ చేయాలి అని అనుకోవట్లేదు. మేము అందులో ఏం చేస్తామంటే వీళ్ళందరికీ పరీక్షలు పెట్టి అంటే మేము ఎగ్జామ్స్ పెట్టుకొని ఉన్న పిల్లల్లో జేఈఈ ఎగ్జామ్ని అందుకోగలిగిన పిల్లలు ఎవరో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మీ పిల్లాడి పరిస్థితి అంటే మీకే చెప్తాం క్లియర్గా. ఇప్పుడు అమ్మా నాన్నకి ఏమనిపిస్తుంది అంటే మా అమ్మగారిని అడిగితే మా అబ్బాయి కంటే గొప్పవాడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో కదా. సో అలాగే మీ అమ్మ అందుకని ఇక్కడ మీ పిల్లలు మీకు గొప్పగానే అనిపిస్తారు. కానీ గురువు బాధ్యత ఏంటి అంటే మీ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది గురువుకి. కనుక మేము ఖచ్చితంగా మీ పిల్లాడి స్థాయి ఏంటి, వాడు ఎంతవరకు అందుకోగలుగుతాడు క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్తాము. వాడు బాగా అందుకోగలిగితే మేము జేఈ సెక్షన్లో పెట్టుకుంటాము. అక్కడ 30 మందిని మాత్రమే మేము కూర్చోబెట్టి అంతకు మించకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఖచ్చితంగా మేము రిజల్ట్ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీ పిల్లాడు ఎంసెట్ లెవెల్కి సరిపోతాడు అనుకుంటే ఎంసెట్లో కాదు, వీడు రెగ్యులర్ స్టేజ్లోనే ఉన్నాడు, వీడికి ఇంటర్మీడియట్ కూడా జాగ్రత్తగా నేర్పించాలి అంటే వాడిని అక్కడే అంటే ఏంటంటే ఎవరి పరిస్థితి ఎలా ఉందో వాడికి తగ్గ ట్రీట్మెంటే వాడికి ఇస్తాం. అంతే తప్పించి మీరు మమ్మల్ని తీసుకొని వాడిని ఐఐటి ప్రోగ్రాంలో పెట్టి చెప్పేయండి అన్నా కూడా అది అందుకోవాల్సింది వాడి బుర్రతో చేసే పని కనుక వాడు అది అందుకోలేకపోతే వాడికి అది అన్యాయం జరుగుతుంది. వాడి స్థాయి ఏముందో వాడి స్థాయికి ఎలా నేర్పాలో ఎంత నేర్చుకోగలడో అంతా నేర్పుతాము. అంటే ఏంటంటే సపోజ్ ఈ ఇయర్ రెగ్యులర్ బ్యాచ్లో ఉన్నాడు అనుకోండి, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి వాడికి మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇచ్చిన ట్రీట్మెంట్కి ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కనీసం ఎంసెట్ చేయగలుగుతాం. అందుకని ఏంటంటే మనం రియాలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని ఏం చేయాలి, వాడి పరిస్థితి ఎలా ఉంది అనేది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అందరి పిల్లలకి ఒకే రకమైన ఐక్యూ లెవెల్స్ అనేవి ఎప్పుడూ ఉండవు. అలాగని మంచి మార్కులు వస్తేనే వాడు చాలా గొప్పవాడు అయిపోతాడు అనేది శుద్ధ తప్పు. అది మీ అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు. ఎవరైతే మంచి క్రమశిక్షణతో పైకి వస్తాడో వాడికి నిజంగానే చదువు రాకపోయినా కూడా వాడు జీవితంలో ఒక లెవెల్కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరుతాడు. అంటే ఏంటంటే వాడు పట్టుకున్న దానికోసం వాడి ప్రయత్నాన్ని ఎవడైతే మానడం నిరంతరం దానికోసం ప్రయత్నించడం అలవాటు అవుతుందో వాడు సాధించినా సాధించకపోయినా చదువులో వేరే పని చేసినా కూడా వాడి యాటిట్యూడ్ అలాగే ఉంటుంది కనుక వాడు ఖచ్చితంగా గొప్పవాడై తీరుతాడు. కనుక మనం మన పిల్లల్ని నిజంగానే 100% ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి. పక్క వాళ్ళతో మనం మన పిల్లల్ని పోల్చుకోకుండా మన పిల్లలకి ఏం కావాలి అనే దానికోసం మీరు తప్పించాలి. నేను కోరుకోలేదండి. సో మనం ఎక్కడో ఏదో ఐఐటి ఇంకోటి పెద్ద పెద్ద ప్లేసులు చెప్పేస్తున్నారు కదా అని చెప్పి మీరు మీ పిల్లాడిని తీసుకెళ్ళి అందులో పెట్టేస్తే అక్కడ మీ పిల్లాడికి తగ్గ చదువు లేకపోతే, మీ పిల్లాడు అందుకోలేకపోతే మీ గోడు కూడా వినేవాళ్ళు అక్కడ ఎవరు ఉండదు. ఇక్కడ పరిస్థితి అది కాదు. మోదీ సార్ మీరు మైక్ పట్టుకొని గంటల సేపు బోల్డ్ అని పనులు చెప్పారు కదా, మా పిల్లాడి పరిస్థితి ఎలా ఉందని మీరు నాకు ఒక ఫోన్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మన కాలేజీలోకి రావచ్చు. సార్ వీడు నా మాట వినట్లేదు, ఫోన్ పట్టుకుంటున్నాడు, 4-12 అని చెప్పచ్చు. ఏదైనా మీరు చెప్పచ్చు, మీకు ఏం కావాలో అవన్నీ మేము చేసుకోండి. కొంతమంది తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే
పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నారని హాస్టల్లో వేస్తున్నాను. 6వ తరగతిలోనే పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నాడంటే ఫోన్ అవ్వట్లేదని హాస్టల్లో వేస్తాను. ఇంటర్లో వీడు ఫోన్ పట్టుకుంటున్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడని హాస్టల్లో ఆ వేస్తాను. ఫోన్ వాడు కొనుక్కున్నాడా? ఆ ఫోన్ వాడు కొనుక్కున్నాడా? మన ఇచ్చిందే కదా. అంటే ఫోన్ మీరే ఇస్తారు, చదవట్లేదని చెప్పేది కూడా మీరే. అది మా పనిష్మెంట్. అందుకని ఏంటంటే అంటే పిల్లాడికి ఫోన్ పట్టుకున్నాడని హాస్టల్లో వేస్తున్నామా పిల్లాడిని తీసుకొని, మరి హాస్టల్ నుండి వచ్చాక ఏం చేస్తారు? అప్పుడు కాపలా కాస్తామా? ఎంతకాలం మీ పిల్లాడి మనసుకు కాపలా కాగలరు? వాడు లోపల ఏమనుకుంటున్నాడు? కనుక అమ్మా నాన్న చేయాల్సిన పని ఏంటంటే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చెడు చెప్పి, మన కుటుంబ నేపథ్యం అది చెప్పి, అమ్మ ఇలా ఉండాలి అని మనం వాళ్ళని మౌల్డ్ చేసుకొని మార్చుకోవాలి తప్పించి ఫోన్ పట్టుకుంటున్నాడని హాస్టల్లో వేస్తే వాడు ఎప్పుడు హాస్టల్లోనే ఉంటాడు కదా. అప్పుడు బయటకు వస్తాడు, ఇంకా వాడు ఏం చేయాలో అవన్నీ చేస్తాడు వచ్చి. అందుకని హాస్టల్లో వేయడానికి కారణాలు ఇవన్నీ కాకూడదు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు నిజంగానే నేను చెప్పిన ఎగ్జామ్స్ అన్నీ వీళ్ళు ప్రిపేర్ అయ్యి వాటిల్లో ఏదైనా మంచి ర్యాంక్ సాధించాలి అంటే తపస్సు ఎలా చేస్తారు మునీశ్వర్లు అలా చెయ్యాలి. అలా ఎవరు చేస్తే వాళ్ళే సాధిస్తారు. అది ఇష్టం కూడా. హాస్టల్లో పెడితే సెల్ ఫోన్ వాడరు పేరెంట్ యొక్క విధానం. నేనే ఎగ్జాంపుల్, నా శ్రీకృష్ణ కాలేజీలో పిల్లలకి నేను మెటీరియల్స్ ఓన్గా ఇచ్చాను. నేను ఓన్గా నేను వైజాగ్ వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చాను 100 సెట్లు. ఎక్స్ కట్ చేసి ఉన్నాయి, నాకు అర్థం కాదు. ఆ రోజైతే పిల్లలు నేను ఇచ్చినప్పుడు ఏంటి ఎలా ఉన్నాయి, ఏంటి ఇలా కట్ చేసుకున్నారు, స్లిప్పుల కింద అంటే పేజీ సగం కట్ చేశారు సెల్ ఫోన్ తగ్గట్టుగా. ఇలా ఉన్నాయి సార్, ఈ సెల్ ఫోన్ సార్ మా ఫ్రెండ్స్ సరిగా వాడతారు, హాస్టల్లో ఉన్నారు, వాళ్ళు చెబితే తెలిసిన విషయం మీకు రియల్గా చూపించాను. నేను రియల్గా చూపించాను. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు, చాలా మంది 6th క్లాస్ నుంచి హాస్టల్ వేస్తున్నారు, కొంత 8th క్లాస్ హాస్టల్ వేస్తున్నారు, ఇంటర్మీడియట్ అప్పుడే. నేను అలాగే మోసపోయిన ఒక తండ్రిని. మా పాప 10 లక్షలు ఖర్చు పెట్టాను ఇంటర్మీడియట్, యూజ్ లేదు. ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అందుకని ఏంటంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి. గోపాలకృష్ణ దగ్గర చదువుకున్న స్టూడెంట్ మీ ఇష్టం, ఈ 6 మండలాలు ఎక్కడైనా సరే, కృష్ణా కాలేజీలో గోపాలకృష్ణ దగ్గర చదువుకున్న స్టూడెంట్ పాడైపోయిన ఒక్కడిని చూపించండి, ఒక్కడిని. వాళ్ళు మీ ఇష్టం, ఒక 100 మంది ఎంక్వైరీ చేయండి, 100 మందిలో ఒక్కడు వచ్చేనే అవుతాడు. మా దగ్గర రానవసరం లేదు. నా దగ్గర చదువుకునే పిల్లలు అందరూ వెల్ సెటిల్డ్. అందులో ఒక్కడు అనుకోకుండా వచ్చాడు, అంతే, అనుకోకుండా వచ్చాడు, ఏదో ఫంక్షన్లో వచ్చాడు కానీ చూపించాడు. నా దగ్గర ఉన్న పిల్లలందరూ వెల్ సెటిల్డ్, అందరూ టాప్ పొజిషన్లో ఉన్నారు. అందులో తిను ఒక్కడు ఫస్ట్ బ్యాచ్, నేను టీచింగ్లో వచ్చిన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. నాకు తర్వాత స్టూడెంట్ తను 2007-9. ఆ స్టూడెంట్ నేనే తీసుకొచ్చి మా మేడం గారు ఊరు జీవెంకటాపురం హాస్పిటల్ సెంటర్ వరకు సైకిల్ తక్కువ వచ్చి అక్కడి నుంచి వచ్చేవాడు కాలేజీకి. చదువుకున్నాడు, ఇంటర్మీడియట్లో టాప్ ఫస్ట్ వాడు, నర్సీపట్ టౌన్ ఫస్ట్ వాడు, ఎంసెట్లో 88 టైం, ఈమెయిల్స్ దగ్గరే 1642 వాడు ఎంసెట్ ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో. సివిల్ ఇంజనీరింగ్ ఏఈలో చదువుకున్నాడు, ఇంజనీరింగ్ అయిపోయింది, గేట్ ఎగ్జామ్ రాశాడు, రూర్కిలో ఐఐటీలో ఎంటెక్ చేశాడు వాడు. ఇలాంటి వాళ్ళు నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఓన్లీ డిసిప్లైన్ చదివే. అయితే నేను ఎప్పుడు కూడా ఐఐటీ కోచింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే నా దగ్గర ఆ స్థాయి లేదు. నర్సీపట్నం నేను గొప్ప అనిపించుకున్నాను తప్ప NIT సీట్లు అయితే సంపాదించాను. ఇయర్కి ఒకటి, నాకు 2 కూడా రాలేదు, ఇయర్కి ఒకటే వచ్చింది. నాకు ప్రయత్నం చేశాను, నా బలం సరిపోలేదు. నా బలం సరిపోక ఈ మ్యాథ్స్ గారిని గత 15 సంవత్సరాల నుంచి నా దగ్గర నుంచి 2009లో వెళ్ళిపెడుతున్నాను. నా దగ్గర నుంచి 2009లో వెళ్ళిపోయాడు. వెళ్ళిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 2000 లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరి 18 వచ్చాడు. దీని మ్యాథ్స్ కామర్స్ అండి, మ్యాథ్స్కి ఇక్కడ ముగ్గురు ఉంటాం. మ్యాథ్స్ ఎవరండి? ఈ మ్యాథ్స్ గారిని ఏలూరు నుంచి తీసుకొచ్చాను నేను. మా అందరికీ మ్యాథ్స్ హెడ్ మూర్తి సార్. నేను ఇలా గురువైనా సరే చదువు పరంగా, సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్ గారు వెనకాలే. మేము ముగ్గురు ఇదే స్కూల్లోని
కాలేజీలోని మ్యాథ్స్ ఫ్యాకల్టీ మేము ముగ్గురు విని ప్రస్తుతానికి అయితే నేను చెప్పడం లేదు వాస్తవానికి, ఎందుకంటే ఎక్సెస్ ఉన్నారు ప్రస్తుతం మేషన్ చూడండి. మ్యాథ్స్ గా కెమిస్ట్రీ ఆల్రెడీ మీ పిల్లల్ని అడిగితే చెప్తారు. ఈ ముగ్గురు ఆల్రెడీ మీ పిల్లలకి పాలిటికల్ కోచింగ్ ఇస్తున్నారు, పాలిటికల్ కోచింగ్ ఇస్తున్నారు. నా స్కూల్లో చదువుకున్న ప్రతి స్టూడెంట్ని ప్రతి పేరెంట్ని అడగండి, మా మ్యాథ్స్ దమ్ము ఉందా లేదా అని. మీ ఇష్టం, ఇండియాలో కాదు ప్రపంచం మొత్తం నుంచి తీసుకురావచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరో చదువుకున్న వాళ్ళు ఉండవచ్చు, నా టీచర్ టచ్ చేసుకోవచ్చు, నా టీచర్లు టచ్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ అయినా మే ఫస్ట్ వస్తారు, ఫిజిక్స్ వాళ్ళు ఇద్దరు ఉంటారు, మ్యాథ్స్ వాళ్ళు ముగ్గురు ఉన్నాం, కెమిస్ట్రీ వాళ్ళు ఇద్దరు ఉంటారు. మా పిల్లలు ఎంత అదృష్టవంతులు అంటే వీళ్ళ స్థాయి ఇంటర్మీడియట్ పిల్లలకి ఐఐటి చెప్పే స్థాయి వీళ్ళు. కానీ నా స్కూల్లో 6th క్లాస్ నుంచి చెప్పేస్తాను ఈ టీచర్లతో. అంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో, వాళ్ళు ఎంత అదృష్టవంతులో. కాకపోతే ఆ వయసులో ఇంకా వాళ్ళకి తెలియదు, ఆ సబ్జెక్ట్ యొక్క విలువ వాళ్ళకి తెలియదు. మా టార్గెట్ ఐఐటి సీట్లు కొట్టించడమే. మాస్టర్ చెప్పారు మేము నీటికి ఇయర్ పెట్టలేదని, ఎందుకంటే ఆ స్థాయి స్టాఫ్ మాకు దొరకలేదు. ఇయర్ గడిచిన నెక్స్ట్ పెడతానేమో. చాలా మంది చెప్తుంటారు ఇంటర్మీడియట్ మార్కులు చూసుకొని. నేను ఇంటర్మీడియట్లో 470కి 467 నా స్టూడెంట్. ఇంగ్లీష్లో 2 మార్కులు పోయాయి 100కి, సంస్కృతం 100కి 1 మార్కు పోయింది. ఉన్నాయంటే అవుట్ ఆఫ్. ఈ రోజు వరకు, ఇప్పుడు కాదు, నేను బ్రతుకున్నంత కాలం కూడా ఇదే నర్సీపట్నంలో నేను తీసుకొచ్చి మార్క్ తీసుకురావచ్చు ఏ కాలేజీ వాడినా సరే. నేను తెలియ చెప్పిన 467 అవుట్ ఆఫ్ 470కి, బైపీసీలో 436 అవుట్ ఆఫ్ 440కి. ఒకటే బలం అన్నది నా స్టాఫ్లో ఉంది. మరి కృష్ణా కాలేజీ నేను 17 సంవత్సరాలు రన్ చేశాను, చెప్పించాను. నర్సీపట్నం నెంబర్ 1గా రన్ చేశాను 17 సంవత్సరాలు కూడా. నాకు ఎవరి దగ్గర నేను బతిమాలి ఇలా మాట్లాడడం కూడా తెలియదు, నాకు ఎవరి బతిమాడడం కూడా తెలియదు. లాస్ట్కి నా ఇంటి పక్కనే నా అన్న పిల్లలు కూడా నేను అడిగిన రోజు లేదు. ఏ రోజు నేను అడగను, ఎందుకంటే ఆ విషయం నాకు పొగరెక్కువ. చదువు ఎవరికి కావాలి? మీ పిల్లలకి మీకు కావాలి, నాకు కాదు. ఎక్కడ మంచి జరుగుతుంది మీరు తెలుసుకోవాలి. కాకపోతే ఈ ఇయర్ మేము కొత్తగా పెట్టాం ఈ కాలేజీ. స్కూల్ ఆల్రెడీ పెట్టి 2 years అయిపోయింది. కాలేజీని ఫస్ట్ టైం పెట్టాం. మేమేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఆ కాలేజీ కూడా ఓన్లీ ఐఐటి గురించి పెట్టిన కాలేజీనే, ఐఐటి గురించి పెట్టిన కాలేజీ ఇది. ఓన్లీ నార్మల్గా రన్ చేసే ఆలోచన మాకు లేదు. అలాగని మీరు తీసుకొచ్చి మా అమ్మాయికి సీట్ ఇవ్వండి, అబ్బాయి సీట్ ఇవ్వండి అని ఇచ్చాము. ఇక్కడ నా దగ్గర పాలిటికల్కి ఆల్రెడీ 10 రోజుల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఆ పేరెంట్ని అడగండి. గోపాలకృష్ణ 4,000 ఫీజు కట్టించుకున్నాడు. తగ్గించమని అడిగారు లేదా వాళ్ళు అడగండి. తగ్గించడం లేదో కూడా వాళ్ళు అడగండి. తగ్గించడం లేదో కూడా మీరు వాళ్ళు అడగండి. నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇందులో నా రిలేటివ్స్ ఉన్నారు. ఇక్కడ నా మ్యాథ్స్లకి నేను పడిపోయిన కింది పెడితేనే నాకు 100% క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాను. నాకు ఎవరికి రూపాయి తగ్గించేవాళ్ళని నాకు నచ్చదు. నేను తీసుకునే దగ్గర రాజీ పడను, చెప్పించే దగ్గర రాజీ పడను. నచ్చలేదంటే నాకు సబ్జెక్ట్ పరంగా నచ్చలేదంటే నేను ఉంచుకోను. సబ్జెక్ట్ పరంగా నాకు నచ్చలేదంటే నేను ఉంచుకోను. ఎందుకంటే ఏ స్టూడెంట్ పాడవకూడదు. మీ పిల్లలైతే పెద్దగా చదువుతున్నారు, ఇప్పుడున్న పిల్లలు వాళ్ళందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు, కార్పొరేట్ కాలేజీలో చదువుకున్న పిల్లలు. వాళ్ళకి ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నాను నేను ఆల్రెడీ 20 రోజుల నుంచి. ఎవరినైనా మీరు టచ్ చేసి చూడవచ్చు. డిఫరెంట్ కాలేజీల నుంచి వచ్చారు వాళ్ళు. నా మ్యాథ్స్ల కన్నా వాళ్ళ కాలేజీలో గొప్పగా చెప్పేవాడు అడగండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు డైరెక్ట్గా మీరు అడగచ్చు. మా స్టాఫ్ కన్నా నేను చెప్పిస్తున్న స్టాఫ్ ఇక్కడ ఎదురుగా ఉన్నారు. ఎగ్జాంపుల్ వాళ్ళే. అందులో ఈ 3 కాలేజీలకు నేను ఎంసెట్ కోచింగ్ సెపరేట్గా పెట్టలేదు. నాకు మా పాప ఉందని మేము ఒక 6 పిల్లలు పెట్టాం అంతే. నేను అనౌన్స్ చేయలేదు ఎంసెట్ కోచింగ్ అని. అనౌన్స్ చేస్తే నాకు 100 మంది వస్తారు, రాసి వచ్చారు. కానీ ఏదో చదువుతారండి, పై చెప్తే నచ్చుతారు. ఎంసెట్ అలాగే కూడా డెప్త్కి చెప్పాలి. డెప్త్కి చెప్తే కుర్రాడు నిలబడదు. ఇంకా నాకు ఏమి రాదు.
2 సంవత్సరాల సిలబస్ చెప్పాలి. ఆ 100 మంది పిల్లలు ఈ రోజు వచ్చిన రేపు వచ్చి పెడతారు, రేపు వచ్చిన ఎల్లుండి వచ్చి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాదు, వెబ్సైట్లో ర్యాంక్ కావాలి. అది ఒక తపస్సు అనమాట. వాళ్ళు నాకు 20,000 రూపాయలు ఫీజు కడుతున్నారు, నర్సీపట్నంలో ఫ్రీ ఇస్తున్నారు, నర్సీపట్నంలో ఫ్రీ ఇస్తున్నారు, కానీ నాకు 20,000 రూపాయలు ఫీజు కడుతున్నారు. వాళ్ళు ఇష్టం ఉన్నవాడే నా దగ్గరికి వస్తాడు. చదువు దగ్గర మీరు ఏ రోజైనా ప్రశ్నించవచ్చు, ఏ రోజైనా ప్రశ్నించవచ్చు. 2 సంవత్సరాలు మీ అబ్బాయి నా దగ్గర చదివినప్పుడు ఏ రోజైనా 24 గంటలు 365 రోజులు మా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఏ టైంలో ప్రశ్నించుకోవచ్చు. మన సబ్జెక్ట్ టీచర్ సరిగా చెప్పట్లేదు, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఎదంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి నా సబ్జెక్ట్ టీచర్ నేను క్లియర్గా చెప్తున్నాను. నేను వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మీకు ఇస్తాను. నేను డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ టెస్ట్ చేసుకోవచ్చు. సెలక్షన్ ఎలా ఉంటుంది. మీకు ఏమైనా తెలిసి ఉంటారా, మెసేజ్ మీరు నెంబర్ 1 మాకు చెప్పండి, మేము కొనుక్కుంటాం. నేను సిద్ధంగా ఉన్న విషయంలో ఫైనల్గా పిల్లలు బాగుపడాలి. తర్వాత మేము ఇంటింటికి వచ్చి ఇది ఈ నర్సీపట్నంలో నేను 25 సంవత్సరాలు చూస్తున్నాను, 2000 సంవత్సరాలు చూస్తున్నాను. మీ వాట్సాప్ గ్రూప్లో వచ్చి ఉండొచ్చు, మీ ఇళ్ళకి వచ్చి ఉండొచ్చు, మాకు ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఐఏ ర్యాంక్ ఎంత వచ్చింది నేను చూపిస్తున్నాను. ఇందులో కొందరు తెలుసు, కొందరు తెలియదు. ఇప్పుడు మా అమ్మాయి కంటే ఉన్న పిల్లలు ఎవరు నా దగ్గర ఇంటర్మీడియట్ చదవలేదు. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 990 వచ్చాయి మార్కులు అనుకున్న, ఇంటర్మీడియట్ 990 వచ్చాయి. నేను ఇంటర్మీడియట్ నాకు కాలేజీ లేదు, నేను చదువు చెప్పలేదు. ఆ 990 మార్క్ నేను వేసుకోవడానికి నాకు అర్హత ఉందా? ఆల్రెడీ 15 రోజుల నుంచి వింటారు పిల్లలు. మీ పిల్లలు ఆల్రెడీ మీరు చెప్పుంటారు, మా మ్యాథ్స్ లేదు విషయం ఏంటో మీకు చెప్పుంటారు ఆల్రెడీ. ఏదో రోజు మీరు మాట్లాడతారు కదా మీ పిల్లలతో, ఇక్కడున్న మ్యాథ్స్ ఏమీ రాదు అనిపించండి. నేను చెప్తున్నాను కదా, అనిపించండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను, ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను 2 సంవత్సరాలు కూడా. నా టీచర్లు వీళ్ళకి విషయం లేదు, మేము అడిగిన డౌట్లు మీరు చెప్పలేకపోయారు, వీళ్ళకి ఏమి లేదు మీరు అనిపించండి. 2 years ఫీజు ఫ్రీ మ్యాథ్స్ ఫీలో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 25 సంవత్సరాల అనుభవంతో ఇదే నర్సీపట్నంలో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అందరూ ఐపీలు మంచి మార్కులు వస్తాయి, ఐపీకి మంచి మార్కులు వస్తాయి. అలాగే కార్పొరేట్ కాలేజీలో చదివేస్తే ఐఐటీలో సీట్ వచ్చేస్తుందా? ఒక పేరెంట్ ఇక్కడే ఉన్నాడు, మేస్టర్ నిల్చోండి, మాస్టర్ మేస్టర్. వాళ్ళ అమ్మాయి ఒక తండ్రి గానే చెప్తున్నాను, ఒక 10,000 మందిలో 10 మందికి కూడా సీట్లు రావట్లేదు ఐఐటీలో. 10,000 మందిలో అదే చూస్తారు, 10 మందిలో చూస్తారు. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ 10 మందిలో ఉంటే ఓకే, సంతోషం. ఉన్నాడని గ్యారెంటీ ఏంటి? ఉంటాడని గ్యారెంటీ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇన్పుట్ సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు వస్తుంది. నేనే 10 లక్షలు కట్టాను 2 సంవత్సరాలకేనే. మా బాబుకు వచ్చిన మార్కులు 840,000కి. ఇదే నర్సీపట్నంలో 986. నా దగ్గర చదువుకున్న పిల్లలు 990 ఉన్నారు. మరి అంత దూరం ఎందుకు వెళ్ళారు? నర్సీపట్నంలో అనాథ ఐఐటీకి ఇవ్వట్లేదు, పెట్టండి. ప్రతి పేరెంట్ కూడా ఆస్తో పెడుతుంటాడు. అన్నింటినీ తెలుసుకొని, ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ వయసు చాలా కఠినమైన వయసు. ఇది జాగ్రత్త చూసుకుంటే పిల్లలు ఇంట్రెస్ట్ లేకుంటారు. అలాగే జీవితం ఐఐటీయే కాదు, నా దగ్గర చదువుకొని, నా ఫ్రీ మ్యాథ్స్లో చదువుకొని మా అబ్బాయి పాడైపోయాడని మీరు ఏ రోజున నేను పెట్టుకున్న చివరి క్షణం వరకు మీరు వచ్చిన పాయింట్ చేయవచ్చు. మీ దగ్గర చదువుకున్నారు సార్, మా అబ్బాయి పాడైపోయాడని మీరు అడగవచ్చు. ఏ క్షణంలో సరే. నేను శ్రీకృష్ణ కానీ 17 సంవత్సరాలు పనిచేశాను. ఈ 17 సంవత్సరాలు ఎంతో మంది పిల్లలు అయ్యారు. ఒకటే చెప్పాను జాయిన్ అయ్యేటప్పుడు, మీ అబ్బాయి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత, టోటల్ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత, పీజీ వరకు చదువు అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందింది అని వాడు గుండె మీద చేసి మాట్లాడుతున్నాడు. గోపాలకృష్ణ ఫస్ట్ ప్లేస్ లేకపోతే నా దగ్గర రండి. నేను స్టిల్ ఈ రోజు ఒకటి రాలేదు. ఒక్కడ రావచ్చు, ఇప్పుడు వరకు శిక్షణ నాకేస్తాను. ఈ 2 సంవత్సరాల్లో నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్ పాడైపోయినాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందలేదని మీరు 100 మన పర్సంటేజ్ లెక్కేస్తే 100 100 లక్షలు లెక్క తెచ్చుకోండి.
100 కాదు, 1,00,000 లెక్కించుకోండి పర్సెంటేజ్. ఏ ఒకటి మైనస్ ఉన్నా మీరు మమ్మల్ని వచ్చి డైరెక్ట్గా అడగచ్చు, ఎనీ టైం. తర్వాత మీ పిల్లలు పనికొచ్చిన పిల్లలు ఉంటే ఎవరికి తెలియదు. 24 గంటలు 365 రోజులు మా అందుబాటులో ఉండాలి. 24 గంటలు 365 రోజులు మా అందుబాటులో ఉండాలి. మీకు కావాల్సింది మీ పిల్లల మంచి భవిష్యత్తు. మేము ఆ సర్వే చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. మంచి టీచర్ల గురించి మాకు కావాల్సింది మంచి పిల్లలు, అంటే క్రమశిక్షణలో పిల్లలు. చదువు అనేది ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు, అది మనం ఏం చేయలేము. నేను వచ్చిన తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను తయారు చేసి మీకు అప్పచెప్తాను. నేను ఇప్పుడు అదే పిల్లలు మార్చి 15 నా దగ్గర ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. మా మాస్టర్లో ఎందుకంటే ఈ పిల్లలకి చనిపోయారు, వీళ్ళు 10th క్లాస్ వీళ్ళు ఇంకా డిసైడ్ చేయలేరు. వీళ్ళకి ఎంతో మాత్రం వచ్చు, వాళ్ళు 2 ఇయర్స్ చదివారు డిఫరెంట్ కాలేజెస్లో. వాళ్ళ కాలేజీ మాస్టర్తో పోల్చుకోమన్నాను నేను ఆల్రెడీ. నా కాలేజీలో ఆల్రెడీ వాళ్ళకి ఎంసెట్ కోచింగ్ చెప్తున్న పిల్లలు మాస్టర్లే రేపు మీకు మీ పిల్లలకి ఇక్కడ లెక్చరర్స్. అందులో బాగా మ్యాథ్స్ సరిగ్గా చెప్పలేదని చెప్పించుకోవచ్చు, అక్కడే ఉన్నారు. నర్సీపట్నంలో 2027కి అంటే వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయితే 2027 వీళ్ళు అవుతారు. 2027కి ఐఐటి ర్యాంక్ స్త్రీ మ్యాథమెటిక్స్ వచ్చింది అని వినే స్థాయి మేము చూపిస్తాం. చదువు దగ్గర క్వాలిటీ దగ్గర ఎక్కడ ఆయన కాంప్రమైజ్. సో సార్ ఇక్కడే కూర్చుంటున్నారు. ఎవడైనా తోక జాడిస్తే కట్ చేస్తారు వెంటనే. ఈవెన్ మా దగ్గర ఇప్పుడు ఎవరైతే మేము జేఈ సెక్షన్కి సరిపోతారు అని అనుకున్న పిల్లల్ని తీసుకున్నా కూడా ఆ పిల్లలు కూడా మాకు పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు హాస్టల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళు అందుబాటులో ఉంటారు. అలాగే మీ పిల్లలు కూడా సపోజ్ ఇప్పుడు జేఈ లెవెల్కి సరిపోతారు అని మేము ఫీల్ అయ్యాక వాడు మాకు మార్నింగ్ 7 నుంచి నైట్ 7-8 వరకు మాకు అందుబాటులో ఉండాల్సిందే. ఒకవేళ అవసరమైతే ఎవరైనా నాలుగు ఉంటే 2-3 కలిపి ఎక్కడో బయట కూడా రూమ్లో వచ్చే ఏర్పాటైనా మేము చేస్తాం. అంటే ఏంటంటే మేము ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం కనుక దానికి రీచ్ అవ్వడానికి మీ వైపు నుండి కూడా ఆ సహకారం ఉంటే, అలాగే పిల్లాడు కూడా నేర్చుకోగలిగితే డెఫినెట్గా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అదేదో మేము సాధించాలనుకున్నదైతే ఖచ్చితంగా సాధించి తీరుతాం. సో మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అంటే ఏంటంటే చదువు అనేది ఏంటి అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేది అయితే కాదు, తెలుసు. అంగడిలో బొమ్మ కాదు అమ్మడానికి సరస్వతి. 1,00,000 రూపాయలైనా రాదు కొనడానికి సరస్వతి. రమ్మంటే రాదు సరస్వతి. పొమ్మంటే పోదు సరస్వతి. సాధించే తపనుంటే నీదేరా సరస్వతి. కష్టించే తత్వం ఉంటే నీదేరా సరస్వతి. క్రమశిక్షణ తోడైతే నీతోనే సరస్వతి. ఉండాల్సినవి అంతే తప్పించి మనం నేను ఎంత డబ్బు కట్టించుకున్నా 1,00,000 రూపాయలు కట్టించుకున్నా మీ పిల్లాడికి చదువు వచ్చేస్తుంది అన్న గ్యారంటీ అనేది లేదు. అది కొనుక్కోలేనిది, అమ్మలేనిది. అది ఏంటి అంటే పిల్లాడిలో ఆ తపనని మేము రగిలించాలి. గురువుగా నేను చేయాల్సిన బాధ్యత అంటే తయారైపోయిన పిల్లాడికి పాఠం చెప్పేదేమో. సో మా దగ్గరకు వచ్చిన పిల్లాడికి ఆ స్ఫూర్తిని మేము రగిలించాలి. వాడికి ఆ తపన మేము కలిగించేటట్లు మోటివేట్ చేయాలి. సో రోజు ఒకే రకంగా పిల్లలు ఉండవు. ఎవరైనా కూడా మన హార్ట్ బీట్ చూసుకున్నా అప్ డౌన్ పైకి కలిపి వెళ్తూనే ఉండదు. వెళ్ళకపోతే మనం పోయినట్టే ఫ్లాట్గా వచ్చేస్తారు. అలాగే మనకి కూడా రోజు ఏవో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం ఏదో అనుకుంటాం. మూర్తి సార్ ఒక రోజు తిడితే మూర్తి సార్ అంటే కోపం వచ్చి వాడు చదవడం మానేస్తే ఇబ్బంది. మళ్ళీ గురువుగా మా బాధ్యత ఏంటి అంటే మేము తిట్టినా కూడా వాడిని చార్పిసి ఎంతో కొంత ఎవరే నువ్వేమి తెలుగు వాడేది కాదు, నువ్వు చదవాలి నేర్చుకోవాలి అని మేము కూడా వాడిని ఎంతో కొంత ఎంకరేజ్ చేసి ఎప్పటికప్పుడు ఈ 2 సంవత్సరాలు మేము వాళ్ళతో పాటు పోటీ పడి పైకి లేపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదైతే సాధించి తీరుతారు. మా వైపు నుండి 100కి 100% ఆ ప్రయత్నం చేస్తాం. సో మా దగ్గర ఉన్న మా టీం అంతా కూడా మా దగ్గర ఎవరిని జాయిన్ చేసుకున్నా మాకు అడ్మిషన్స్ చెయ్యాలి అని మేము కోరుకుంటాం. వాళ్ళు మేము కోరుకునేది ఏంటి, గోపాలకృష్ణ సార్ కోరుకునేది ఏంటి అంటే పాఠం బాగా చెప్పాలన్నారు. పిల్లాడు ఎవరు కూడా కంప్లైంట్ చెప్పడానికి వీల్లేదు. అలా కంప్లైంట్లు చెప్పే టీచర్లు మా దగ్గర ఉండరు, ఆయన ఉంచుకోడు. లేదు
అలా కంప్లైంట్ చెప్పకుండా చాలా బాగా చెప్తారు అన్న టీచర్లు ఎక్కడున్నా వెతికి సార్ పట్టుకొని వచ్చేస్తారు. సార్ తత్వం అదే కనుక ఖచ్చితంగా మీ పిల్లలు ఆయనకి అప్ చెప్తే క్రమశిక్షణ విషయంలో తిరుగుండదు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరినైనా కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే ఉండదు. మీరు ఏదో మీ పిల్లలు ఇంట్లో ఫోన్లు పట్టుకుంటున్నారు ఇంకోటి అని కాదు. సార్ ఏమంటారంటే మూర్తి వాళ్ళకి ఈ వయసులో వాళ్ళకి ఒళ్ళు అలసిపోవాలి, అలా మనం వర్కులు ఇవ్వాలి, అలా వాళ్ళని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి, వేరే ధ్యాస అనేది వాళ్ళకి రాకూడదు. వయసు పడడంతో రకరకాల ఆలోచనలు రావచ్చు. కానీ ఏంటి అంటే వాడికి మనం ఇచ్చే వర్కులు కానీ ఇంకోటి కానీ వాడికి ఖాళీ దొరకకూడదు, వాడి దృష్టి మళ్ళీ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం వాటిని మనం నిరంతరం మోటివేట్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు. సో ఖచ్చితంగా మేము ఆ పని అయితే చేసి తీరతాం. సో ఈరోజు మేము కండక్ట్ చేసిన ఈ అవగాహన సదస్సుకు మీరందరూ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన నాయుడు సార్ వాస్తవానికి అంటే లాంగ్వేజ్ గురించి మాట్లాడకుండా ఈయన మా ఇంగ్లీష్ మ్యాథ్స్ గారు ఈ మ్యాథ్స్ గారు 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇచ్చే శాలరీని 1 గంటకి మళ్ళా ఈయనే పద్మాలి నా కాలేజీకి 78 చెప్పించుకున్నాను. ఈ మ్యాథ్స్ మీ ఇష్టం. అంటే నేను 25 సంవత్సరాలు ఎంతో మంది ఇంగ్లీష్ టీచర్లు చూశాను. నేను గ్రామర్లో నెమ్మదిగా నా అనుభవంలో అదని చెప్పిన లేదు సార్ అయితే రాదు సార్ అన్న పర్వాలేదు నేను తీసేస్తాను. ఇది కెపాసిటీ నేను కాబట్టి మీరు 100% నమ్మొచ్చు. ఇంకా నమ్మకోలేదు కదా, మీ ఊర్లో నా దగ్గర చదువుకున్నాడు అందరూ కూడా ఉంటాడు. ఇలా గోపాలకృష్ణ సార్ అంట అంటే వాళ్ళే చెప్తారు. నా దగ్గర చదువుకున్న పిల్లలనే మీరు అడగాలి. బయట పిల్లలు నా దగ్గర చదవలేని పిల్లలు అడిగితే నా గురించి ఏం చెప్తారు? చెప్పలేరు కదా. ఇంటికి వచ్చారు, ఎవరైనా వచ్చారు ఏదో ఎక్కడో ర్యాంక్ వచ్చి చూపించినా మీరు నమ్మితే మీరే పడుతారు, మేమే పడము. మాకు ఎటువంటి రిజల్ట్ లేదు, మేము ఫస్ట్ టైం 2027కే మా రిజల్ట్ మాట్లాడుతుంది. 2027కే మా రిజల్ట్ మాట్లాడుతుంది. అప్పటి వరకు మేము ఇంకా ఎవరిని తయారు చేయలేదు. తయారు చేసే టీంని మీకు పరిచయం చేస్తున్నాము. మీకు నమ్మకం కుదిరితేనే మీరు మా దగ్గర జాయిన్ చేయకపోతే నేను ఫీల్ అవ్వను. కానీ కార్పొరేట్ కాలేజీలో నమ్మవద్దు. వాడు 2009 అయిపోయింది ఇంటర్మీడియట్, 2009 ఎంసెట్ ర్యాంక్. ఇదే నర్సీపట్నం ఇప్పుడు దాకా ర్యాంక్ ఇప్పుడు దాకా ఒక్కడికి రాలేదు. 1642 3000 లోపే రాలేదు. నాకు ఎవరికి కూడా నేను రన్ చేసినప్పుడు మినిమం 10 మందికి బిలో 10,000 వచ్చాయి. నా కెరియర్లో వాడిదే బెస్ట్ ర్యాంక్. నా దగ్గర చదువుకున్న వాళ్ళు వాడిదే బెస్ట్ ర్యాంక్. ఎందుకంటే 3000 2000 వచ్చారు కానీ 10,000 బిలో ఎవరి ఇయర్ మినిమం 10 మెంబర్స్ వచ్చారు. కానీ బెస్ట్ ర్యాంక్ అంటే వాడిదే. ఇప్పుడు ఈ మ్యాథ్స్ నుంచి పెట్టాలని, ఈ మ్యాథ్స్ చూపించాలని, ఈ ఎవరిలో చూపించాలి టీచర్ అని. ఈ ఏంటో మీకు తెలుసా? మీకు ఎవరైనా తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది. క్లాసులో చెప్తున్నప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలియదు కదా. అప్పుడు మీరు ఫీజు కట్టేస్తారు, అప్లికేషన్ రాసిస్తారు, ఫీజు కట్టేస్తారు. నచ్చలేదు బయట రాగలరా? రాలేదు కదా, లాస్ అయిపోతుంది. ఏ ఒక్కరి ఇంటికి వచ్చినా వినండి, ఎంతవరకే. ఫైనల్ అన్ని నిర్ణయాలు ప్రతి ఒక్కరు మీరు అబ్జెక్ట్ చేయండి. ఏ టీచర్ అయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ 1 వారం 10 రోజులు చాలా బాగా చెప్తాను, తర్వాత తెలుస్తుంది. నేను ఈ టీచర్స్ దీన్ని అదే చదువుకున్నాడు. 2006 నుంచి 3 సంవత్సరాలు నాతో కలిసి పనిచేశాడు. గురువు దగ్గర చదువుకున్నాడు, గురువుతో పోటీ పడ్డాడు. ఆ 3 years కూడా నాకు దీంట్లో అబద్ధం ఆడడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఉన్న విషయం నేను చెప్పాలి. ఈరోజు కానీ నేను స్టూడెంట్గా ఉందాం అనుకుంటున్నాను క్లాస్లో. మీ పిల్లలతో పాటు నేను వెళ్దాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ కోరిక చాలా మంది శ్రీ మేధశ్రీకి పర్మిషన్ ఏదన్నారు, నా దగ్గరకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. ఎక్కడ మాట్లాడితే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. కాలేజీలో పర్మిషన్ లేకుండా ఏ ఒక్కరు రన్ చేయలేరు. నేనే కదా ఎక్కడో రన్ చేయలేరు.
ఓకేనా? మీరు 100కి 1,00,000% నమ్మొచ్చు. శ్రీ మేధస్విని, గోపాలకృష్ణ సార్ని, మూర్తి సార్ని 100కి 1,00,000% నమ్మొచ్చు. 24 గంటలు 365 రోజులు మీ పిల్లలకి, మీ పేరెంట్స్కి మేము అందుబాటులోనే ఉంటాం. ఈరోజు మాట చెప్పాను, నోట్ చేసుకోండి. మీ ఇష్టం ఈ 2 సంవత్సరాలు మీరు టచ్ చేసుకోండి. నన్ను కానీ మా సార్ని కానీ మీరు టచ్ చేసుకోండి. ఓకేనా? అందరూ కూడా నేను చెప్పిన దాన్ని మన్నించి నేను చెప్పాలనుకున్నది వినడానికి అటెండ్ అయినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అలాగే మిమ్మల్ని నేను అడిగేది ఏంటి అంటే, మేము ప్రతి ఇంటికి తిరిగి మేమైతే ఎవరికి చెప్పలేము. మాకు అలాగని 100 కొద్ది అడ్మిషన్ మాకు అవసరం లేదు. మీరు మీకు తెలుసున్న వాళ్ళకి మీకు మా మీద ఏమైనా నమ్మకం కుదిరితే ఖచ్చితంగా మీరు రెఫర్ చేయండి. మీరు రెఫర్ చేసిన దానికి 100% నేను ఖచ్చితంగా వాళ్ళకి జస్టిస్ చేస్తే అర్థం. నెక్స్ట్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి మా టీచర్లు, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ అండ్ హై స్కూల్ టీచర్లు కూడా అందరూ అటెండ్ అయ్యారు ఈరోజు. సో వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరందరూ మమ్మల్ని మా అభ్యర్థనలు మన్నించి ఇచ్చేసినందుకు మీకు కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.